అయితే నేను ఫస్ట్ సెషన్లో చెప్పింది ఒకసారి మీకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సిస్టమ్ అనేది ఫెయిర్గా లేదు. సిస్టంలో మనం అనుకున్నంత స్ట్రైట్ ఫార్వర్డ్గా సిస్టమ్ లేదు. సిస్టమ్ని అందరూ మనకేం చెప్తారంటే అదంతా స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రొసీజర్ అని చెప్తారు, మనం అలాగే అనుకుంటాం. కానీ అది ఆపరేట్ అయ్యేది మాత్రం డార్క్నెస్ లేకపోతే డార్క్ ప్రిన్సిపల్స్తో, డార్క్ మైండ్స్తో ఆపరేట్ అవుతుంది సిస్టమ్. తర్వాత ఏంటంటే, ఈ సిస్టమ్ వెనకాతల ఉన్నది అంధకార సంబంధమైన శక్తులు, తర్వాత ఏంటంటే వాటికి సంబంధించిన మనుషులు అని చెప్పేసి మనం చూడడం జరిగింది. అలాగే సిస్టమ్ అంతా కూడా వాళ్ళ చేత ఆపరేట్ చేయబడుతుంది కాబట్టి వాళ్ళకి మనకి రెసిస్టెన్స్ ఉంటుంది సిస్టమ్ మీద. సిస్టమ్ మనకి ఆపోజిట్గా పనిచేస్తుంది. సిస్టమ్ మనకి అనుకూలంగా పనిచేస్తలేదు, సిస్టమ్ మనకి ఆపోజిట్గా పనిచేస్తుంది. సో ఏంటంటే, మనం చివరిగా చూసిన మాటలు ఏంటంటే, కాబట్టి మనము ఈ సిస్టంలో మనం పనిచేయాలంటే, మనకు ఆపోజిట్గా పనిచేస్తున్న సిస్టంలో మనకి ఒక ప్లేస్ రావాలంటే అవతల ఉన్న సిస్టమ్ ఆపరేటర్ మీద, లైక్ ఆ అంధకార సంబంధమైన శక్తుల మీద దేవుడు తీర్పు తీర్చాలి. దేవుడు తీర్పు మరి అవతల అంధకార సంబంధమైన శక్తుల మీద తీర్పు ఊరికిని తీర్చడం. మనం ఏదో ఒక ప్రార్థన చేసామనో, లేకపోతే ఒక రోజు ఉపవాసం ఉన్నామనో, పాస్టర్ గారితో ప్రత్యేకంగా ప్రార్థన చేయించామనో, ఒక పని చేసినందుకు దేవుడు అంత సులువుగా తీర్పు తీర్చడం. తీర్పు తీర్చడానికి మనకి దేవుడితో ఉన్న సహవాసం కానీ సామర్థ్యం కానీ ఎంత మాత్రం సరిపోదండి. అయితే అందుకనే దేవుడు ఏం చేశాడంటే, మనల్ని ఇట్లాంటి పరిస్థితుల నుంచి రక్షించడం కోసమే ప్రభు అయిన యేసుని మన కోసం ఈ లోకానికి పంపించడం జరిగింది. మనము యోహాను సువార్త 12:31 కానీ చూసినట్లయితే, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. అంటే ప్రభువు లోకాధికారికి, అంటే ఈ లోకమంతా కూడా ఎవరి చేతిలో అయితే ఉందో ఆ అధికారికి తీర్పు తీర్చేశాడు. అంటే ఈరోజు ఇప్పుడు మనకు సిస్టమ్ పనిచేస్తలేదు కదా మనకు అనుకూలంగా అని చెప్పేసి మనం కొత్తగా తీర్పు కోసం ప్రార్థన చేయక్కర్లేదండి. లోకాధికారికి అంటే ఎవరో? సాతానికి తీర్పు తీర్చాడు. అందరికన్నా ఉన్నతమైన వాడు, ఈ లోకాన్ని ఏలేవాడు సాతానుడైతే, ఆ సాతానికి తీర్పు తీర్చబడ్డాడంటే ఆ కింద ఉన్న లైన్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా తీర్పు తీర్చబడినట్టే. సాతానికే అధికారం లేకపోతే ఇంక ఏ అధికారం కింద ఉన్న వాళ్ళకి చూపించగలదో చెప్పగలదు. కాబట్టి లోకాధికారి తీర్పు తీర్చబడ్డాడు. కానీ ఆ తీర్పు వర్తిస్తుందా? సాతాను ఏంటంటే తీర్పు తీర్చబడినప్పటికీ కూడా తీర్పు తీర్చబడనట్టుగా మన ముందు నటిస్తాడు. సాతాను ఓడిపోయి కూడా ఓడిపోనట్టుగా, జయించిన వాడిగా మన ముందు యాక్ట్ చేస్తుంటాడు. మనం ప్రభువుకి వచ్చిన ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మచేత కొనుకోబడి 40 దినాలు కూడా మరి అరణ్యంలో ఉపవాసంలో ఉన్నప్పుడు సాతాను కూడా ఏంటంటే ప్రభువుని మోసపుచ్చే మాటలు మాట్లాడతాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, లేకపోతే మీరు అవ్వ గురించి చూసినట్లయితే దేవుడు మీకు ఈ విషయం చెప్పాడా? ఇలాగేంటంటే సాతాను మోసపుచ్చి మనల్ని ఏల్దామని చూస్తుంది అంతే తప్పించి, సాతానికి అయితే మాత్రం వాక్యానుసారముగా సత్య ప్రకారము సాతానికి తీర్పు తీర్చబడింది. కానీ తీర్పు తీర్చబడినప్పటికీ కూడా అధికారంలో ఉంటుంది. ఎందుకు అధికారంలో ఉంటుందంటే, ఆ తీర్పు పొందామన్న విశ్వాసం మనకి లేకపోవడం వల్ల. దేవుని ఇచ్చిన విజయంలో, యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన విజయంలో కానీ మనం నిజంగా పాలు పంచుకుంటే, ఆ విజయాన్ని మనం పరిపూర్ణంగా ఎరిగి ఉంటే, అప్పుడు సాతాను మనం చూసి భయపడుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే, మనము అసలు ఆ విజయంలోకి మనం ఎలాగ వెళ్ళాలి, ప్రభు అనుగ్రహించిన ఆ విజయంలోనికి మనం ఎట్లా వెళ్ళాలి అన్నది చేసి, అసలు మొట్టమొదట మనం సాతాను యొక్క మోసం లేదా సాతాను యొక్క మోసం వల్ల అవ్వ పడిపోయింది. మొట్టమొదటిసారిగా మనకి ఈ లోకంలోనికి తీర్పు రావడానికి కానీ, లేకపోతే ప్రభు శిక్షావిధి ఈ లోకంలో అమలవడానికి కానీ గల మొట్టమొదటి కారణం ఏంటంటే, ఆదాము అవ్వలు చేసిన తప్పు వల్ల ఈ లోకంలోకి పాపం వచ్చింది. ఈ పాపాన్ని అడ్డు పెట్టుకొని సాతాను మనల్ని ఏలుబడి చేస్తుంది.
ఈ పాపం మనలో ఉన్నంత కాలము కూడా సాతాను తీర్పు తీర్చబడినప్పటికీ ఇతన్ని కూడా తీర్పు తీర్చు, ఇతను కూడా అదే తప్పు చేశాడు కదా. దేవుడు ముందు అపవాది అన్న మాట సాతానికి ఎందుకు వచ్చిందంటే అందుకనే అతను ఏంటంటే వాదిస్తుంటాడు అనమాట. వీడు నా బిడ్డ నన్ను నమ్ముకున్నాడంటే మరి ఈ తప్పు చేశాడు కదా, అదే తప్పు చేసింది నాకు తీర్పు తీర్చావు కదా, మరి ఇతనికి తీర్పు తీర్చు అని చెప్పేసి సాతాను ఏ తీర్పు అయితే పొందాడో అదే తీర్పు మనం కూడా పొందే విధంగా చేస్తుంటాడు. అందుకనే సాతాను ఏ తీర్పు అయితే పొందాడో, నిత్యనాశనం అనే తీర్పు సాతాను పొందాడు, అదే తీర్పు మనం కూడా పొందాలని చెప్పి సాతాను ఎప్పుడు కూడా దేవుడి ముందు నించొని ఆ తీర్పు మనకు వర్తింపజేసేలా చేస్తుంటాడు. అయితే మనము ఏమని ప్రూవ్ చేసుకోవాలంటే ఆ తీర్పు మనకు వర్తించదు. దేవుడు మనకు విజయాన్ని ఇచ్చాడు, అపవాదికేమో నాశనం అనే తీర్పు ఇచ్చాడు. మనము ఆ తీర్పులోంచి మనము బయటికి రావాలి. అయితే ఇప్పుడు ఆదాము అవ్వ పడిపోయిన సందర్భం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 3వ అధ్యాయం 17 నుంచి 19వ వచనం వరకు చదువుకున్నట్లయితే ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఇప్పుడు ఇందులో మనం చూసినట్లయితే చేయొద్దన్న పని ఆదాము అవ్వ చేసినందుకు వాళ్ళకి తీర్పు తీర్చబడింది, శిక్ష విధించబడింది. సాతానికి ఈ ప్రొసీజర్ బాగా తెలుసు. ఎందుకంటే సాతాను అంతకన్నా ముందే సాతానికి మరి పరలోకంలో మరి పడిపోయినప్పుడు సాతాను తీర్పు తీర్చబడే భూలోకంలోకి వచ్చాడు. కాబట్టి సాతానికి ఈ పరిస్థితి బాగా తెలుసు. ఆదాము అవ్వకు ఆ విషయాలు తెలియవు. మీరు పండు తిన్న రోజునే నిశ్చయంగా చనిపోతారని చెప్పి వాక్యంలో రాసి ఉంటే అవును ఈ పండు తింటే చచ్చిపోతారని కేవలం వాళ్ళకి నాలెడ్జ్ మాత్రమే. కానీ సాతానికి అది నాలెడ్జ్ కాదు, అది ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది, దాంతో సులువుగా ఆదాముని అవ్వని ఎలా మోసం చేయొచ్చు అన్న విషయాలు వాళ్ళకి సాతానికి బాగా తెలుసు. బాగా తెలిసి మరి ఆదాము అవ్వల దగ్గరికి వచ్చి వాళ్ళని మోసపుచ్చినప్పుడు ఆదాము అవ్వకి వచ్చిన తీర్పును మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే అదే తీర్పు మన జీవితంలో కూడా నేటికి కూడా అమలులో ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆదాము అవ్వ కూడా వద్దన్న పని చేశారు. సాతాను కూడా మన చేత ఏదో రకంగా ఆదాముని అవ్వని మోసం చేసినట్టే మనని మోసం చేయించి వద్దన్న పని చేయిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఆదాముని శపిస్తాడు. ఏమని శపించాడు? నీ నిమిత్తం నేల శపింపబడుతుంది, నీ నిమిత్తం నేల శపింపబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తొప్పులను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేల నుండి తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారము తిందువు. అంతకుముందు ఆదాము పరిస్థితి ఎలాగుండేదంటే శ్రమ లేదు. ఏ చెట్టునన్నా సరే, ఏ వృక్ష ఫలమునన్నా సరే తినొచ్చు, ఏ ఆకుకూరనన్నా సరే తినొచ్చు. కానీ అప్పటి నుంచి పరిస్థితి ఎలా మారిపోయిందంటే నేల శపించబడింది. ఈరోజు కూడా మనకు ఉద్యోగం రావట్లేదు, వ్యాపారం నిలబడతలేదు, లాభం రావట్లేదు అంటే మనకి ఏంటంటే మన నేల శపించబడిన ఒక పద్ధతి చూస్తూ ఉంటాం మనం. ఇక్కడ దేవుడు మరి పండు తింటే నువ్వు నిశ్చయంగా చనిపోతావు అని చెప్పేసి అన్నాడు. చనిపోతావు అన్నప్పుడు ఏ రకంగా చనిపోతావో దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్పకుండా శాపం ఇచ్చాడు. ఏం శాపం ఇచ్చాడు? నీకు అనారోగ్యం వస్తుంది, నీకు అనారోగ్యంతో చచ్చిపోతావు, లేకపోతే నువ్వు ఇంకో దానివల్ల చచ్చిపోతావు, యాక్సిడెంట్ చేసి చచ్చిపోతావు, లేకపోతే ఇలాంటి మాటలు చెప్పలేదు దేవుడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే నీ నిమిత్తం నేల శపించబడుతుంది. ఆ నేల నీకు సులువుగా నీకు పంట అవ్వదు. నువ్వు పంట కోసం ప్రయత్నం చేస్తావు, కానీ అది నీకు గచ్చపొదల్ని వాటిని మొలిపిస్తుంది. నువ్వు అనుకున్న ఫలం ఇవ్వదు. నువ్వు నీ నిమిత్తం నేల శపించబడింది, అది అనుకున్న ఫలం ఇవ్వదు. కాబట్టి నువ్వు చెమట కార్చాల్సి వస్తుంది. చెమట కార్చి శ్రమపడి నువ్వు శ్రమపడిన ఆహారము తింటావు. అందరూ అక్కడి వరకే ఆలోచన చేస్తారు. కానీ
దాని వలనే మనకి మరణం సంభవిస్తుంది. ఎలాగనంటే, పొలంలోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నేలకు చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అంటే మనని నేలకు చేర్చేది ఏది? మన ముఖపు చెమట వలన తినే ఆహారం. ఈ లోకంలో అందరూ ఏమని చెప్తారు? కష్టపడి పని చేయండి, కష్టపడి ఆహారాన్ని కూర్చుకోండి, కష్టపడకుండా ఎవరికి ఏది రాదు. మనకు ఫేమస్ యాడ్ ఉంటుంది, డబ్బులు ఊరికే వస్తాయా ఎవరికన్నా అంటారు. అది కాదు, అది ఆశీర్వాదం కాదు. అది మీరు కష్టపడి, ఇప్పుడు ఒకసారి ఎలా రండి బ్రదర్, ఇప్పుడు ఈ బ్రదర్ ఉన్నారు. ఇప్పుడు ఈ బ్రదర్కి ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఈ బ్రదర్ వైజాగ్ కొత్తగా వచ్చారు. మీరేమని చెప్తారు? నేను అక్కడికి వెళ్తున్నాను, నన్ను అడిగాడు అడ్రస్. అడిగితే నేను అక్కడికి వెళ్తున్నాను, నేను రండి, నేను నాతో కూడా రండి, నేను ఎక్కడికి వెళ్తున్నాను మీరు నా కూడా ఫాలో అయ్యారంటే చాలు, మీకేం తెలియక్కర్లేదు, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి మీరు. ఇప్పుడు ఇక్కడ జరిగేది కూడా అదే. నీవు కూర్చోండి బ్రదర్ ప్లీజ్. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. మనము రోజు ముఖపు చెమట కార్చి ఆహారం తిన్నామంటే మనం ఎక్కడికి చేరుతాం? నేలకు చేరుతాం, చచ్చూరుకుంటాం. ఇది శాపం మనకి. అంటే దేవుడు మరి అంతకుముందు ఆదాముకి మరి శాపము జరగక ముందేం జరిగింది? ఉచితమైన ఆహారం తినేవాడు, కష్టపడి నేల నుంచి పండించిన దాన్ని తినేవాడు కాదు. ఆకుకూరల్ని దేవుడు మొలిపించేవాడు, కాలానికి సమయానికి వర్షాలు వచ్చాయి, దేవుడు మొలిపించేవాడు. ఆదాము ఏంటంటే ఏదైనా వనాన్ని కాపలా కాయడం ఒకటే ఆదాము చేసే పని. వ్యవసాయం ఆదాము పని కాదు, లేకపోతే చెట్లకి తెగుళ్ళు చీడ పట్టకుండా చూసుకోవడం ఆదాము పని కాదు. కానీ ఇప్పుడు ఆదాము పని ఏమైపోయింది? కష్టపడి చెమటోర్చి పండించాలి. అది అనుకున్న ఫలాన్ని ఇవ్వదు. చెమటోరిస్తే పోనీ అనుకున్న ఫలం వస్తుందా? అది కూడా రాదు. అది రాక ప్రతిరోజు నలిగి 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 చచ్చిపోవాలన్నది ప్రభు యొక్క, లేకపోతే తండ్రి అనే దేవుని యొక్క శాపం. ఈ రోజుకి కూడా మన శ్రమలో మనం శ్రమ పడుతున్నాము, మనం నలిగిపోతున్నాము, మనం కష్టపడుతున్నాము, మనకి తగిన ఫలము రావట్లేదు, మనకి డిసప్పాయింట్మెంట్, మనకి రిజెక్షన్, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి అంటే మనం గ్రహించాల్సింది ఏంటంటే ఈ శాపం మన జీవితంలో పని చేస్తుంది అన్న విషయం మనం గ్రహించాలి. మనం ఊరికే బాప్తిసం తీసేసుకొని, తెల్లబట్టలు వేసుకొని, సాక్రమెంట్ తీసుకొని, కన్నీటి ప్రార్థన చేసి ప్రభువా 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 అంటే ఈ శాపంలోంచి విడుదలేం వచ్చేది. ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు. కానీ తండ్రి యొక్క చిత్తముని ఎవడు నెరవేరుస్తాడో వాడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనం ఈ శాపం నుంచి విడుదల పొందాలి. మనం ఈ శ్రమ అనే కాడిని విరుగొట్టుకోవాలి. ప్రభు కూడా వచ్చినప్పుడు ప్రయాసపడి భారం వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్పేసి అన్నాడు. నా కాడి సులువు అన్నాడు దేవుడు. అంటే ఏంటి? ఈ లోకంలో ఉన్న కాడి చాలా కష్టమైంది, శ్రమతో కూడుకున్నది. కాబట్టి మీరు ఆ కాడిని విడిచిపెట్టుకొని నా కాడి ఎత్తుకున్నట్లయితే నా కాడి సులువు, మీకు శ్రమ నుంచి విడుదల కలుగుతుంది, మీకు విశ్రాంతి కలుగుతుంది. మీరు విశ్రాంతి కలిగితే బతుకుతారు, విశ్రాంతి లేకపోతే చనిపోతారు. కాబట్టి ఏంటంటే మన ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే టాయిల్ అనేది ఇవ్వబడింది. అంటిల్ యు రిటర్న్ టు ద గ్రౌండ్. అంటే నేలకు చేరే వరకు కూడా శ్రమ మనకి ఇవ్వబడింది. అయితే ఈ శ్రమ నుంచి విడిపించాలని చెప్పేసి, విడుదల పొందాలని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. చాలామంది పాత నిబంధన గ్రంథంలో ప్రార్థన చేశారు. మనకి ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనంలో చూసినట్లయితే మరి నోవాహు పుట్టిన సమయం అనమాట. అది నోవాహు పుట్టిన సమయంలో భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. అంటే అప్పటికి వాళ్ళకి తెలుసు మనకి కష్టం కలిగింది. ఇంతకుముందు జనాలు కష్టపడేవారు కాదు, మనకు ఇప్పుడు శ్రమ కలిగింది. అంతకుముందు జనాలకి ఈ లోకంలో శ్రమ ఉండేది కాదు. ఈ కష్టం నుంచి, ఈ శ్రమ నుంచి
దేవుడు మన తప్పిస్తాడు అని చెప్పి ఒక విశ్వాసంతో నోవాహుకి మరి మన శ్రమ నుండి విడిపిస్తాడు, అంటే ఇతని దినాల్లో నెమ్మది కలుగును గాక అని చెప్పి నోవాహుకి నోవాహు అనే పేరు పెట్టబడింది. అయితే మరి వారు చేసిన ప్రార్థనలు బట్టి దేవుడు ఒక తీర్పునిస్తాడు. ఏది ఆ తీర్పు? మరి లోకాన్ని అంతటినీ కూడా మరి దేవుడు తీర్పు తీర్చి అప్పుడు నోవాహు యొక్క జల ప్రళయాన్ని దేవుడు ఇవ్వడం ద్వారా లోకానికి ఒక తీర్పు తీరుస్తాడు. కానీ స్టిల్ శ్రమ నుంచి అయితే మాత్రం పరిపూర్ణమైన విడుదల కలగదు. దేవుడు మరి నోవాహు దినాల్లో వచ్చిన తీర్పుకి ముఖ్యమైన కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటే లోకములో ఉన్న బలాత్కారము. మనం ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే వైలెన్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ దోస్ డేస్ అని ఉంటుంది. అంటే బలాత్కారము, వైలెన్స్, ఈ మాటలు బాగా గుర్తుంచుకోండి. బలాత్కారము, వైలెన్స్ ఇది బాగా పెరిగిపోయింది. కాబట్టి మరి ఈ భూమిలో ఉన్న ప్రతి జాతిని అంతం చేయాలని చెప్పి దేవుడు ఈ లోకానికి ప్రళయాన్ని తీసుకొస్తాడు. కానీ అందరూ ఏమనుకుంటారంటే, అంటే విశ్వాసులు అందరూ ఏమనుకుంటారు, విశ్వాసులకు అర్థం కాక ఏమనుకుంటారు, ఈ ప్రళయం వస్తుంది, ఈ ప్రళయం అయిపోయిన తర్వాత మన అందరికీ కూడా విశ్రాంతి కలుగుతుంది అని అనుకుంటారు. కానీ అది పరిపూర్ణమైన విశ్రాంతి కాదు. ఎప్పటి వరకు పరిపూర్ణమైన విశ్రాంతి కాదంటే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి మనకి విడుదల, అంటే మనం ఇందాక యోహాను 12వ అధ్యాయంలో చదువుకున్నట్లుగా ఆ తీర్పు వచ్చే వరకు కూడా మరి ఎలాంటి విశ్రాంతి కూడా లభించినట్టుగా ఉండదు. అయితే నోవాహు జీవితంలో ఆ ఫ్లడ్ వచ్చినప్పుడు వైలెన్స్ ఒకటి, ఇంకోటి ఏంటంటే మీకు గుర్తుపెట్టుకోమని చెప్పాను, బలాత్కారం. తెలుగులో బలాత్కారము, ఇంగ్లీష్లో వైలెన్స్, ఈ రెండు ఉన్నాయి. వాటిని తీర్పు తీర్చడానికే దేవుడు మరి ఆ జలప్రళయాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంటుంది తప్పించి విశ్రాంతి నిమిత్తం అయితే కాదు. అయితే ప్రభువు వచ్చి మరి మనకి విశ్రాంతి ఎలా కలుగు చేశాడు? నోవాహు అని పేరెట్టినందుకు మనకు విశ్రాంతి కలగలేదు, కానీ ప్రభు వచ్చిన తర్వాత మాత్రమే మనకి విశ్రాంతి కలిగింది. అయితే ప్రభు ఏ రకంగా విశ్రాంతి కలగజేశారన్నది మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల్లో చూసుకుంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటేనూ ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇది మనకి తెలుగు బైబిల్లో చాలా షార్ట్ ఫామ్లో చెప్పబడింది. మనము ఇదే యాంప్లిఫైడ్ బైబిల్లో కానీ చూసినట్లయితే యాంప్లిఫైడ్ ఏఎంపీసీ అని ఉంటుంది సిస్టర్, అది వెర్షన్. ఏఎంపీసీలో హెబ్రూస్ చాప్టర్ 1, 2-3 verses. 2 to 2nd verse. ఇక్కడ చూసినట్లయితే బట్ ఇన్ ద లాస్ట్ ఆఫ్ దీస్ డేస్ హీ హ్యాస్ స్పోకెన్ టు అస్ ఇన్ ద పర్సన్ ఆఫ్ ఎ సన్ whom he appointed heir and lawful honor of all things, also by and through whom he created the worlds and the reaches of space and the ages of time. He made, produced, built, operated and arranged them in order. He is the sole expression of the glory of God, the light being, the outraying or radiance of the divine, and he is the perfect imprint and very image of God's nature. ఇక్కడి నుంచి చూసినట్లయితే upholding and maintaining and guiding and propelling the universe by his mighty word of power. ఇదే మనం తెలుగులో చూసినట్లయితే పాపుల విషయంలో శుద్ధీకరణము తానే చేసి అని చెప్పి ఒక చిన్న మొక్క చెప్పి ముగించడం అయిందండి. కానీ మనం ఇక్కడ ఏఎంపీసీలో చూసినట్లయితే అప్హోల్డింగ్, మెయింటైనింగ్, గైడింగ్, ప్రొపెల్లింగ్ ద యూనివర్స్ బై హిజ్ మైటీ వర్డ్ ఆఫ్ పవర్. అంటే ఇది ఏ సందర్భంలో చెప్పబడిందంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకాన్ని సృష్టించినప్పటికీ పాపము ఈ లోకంలోకి సంభవించడం ద్వారా
మరి ఆ సృష్టి తన గతిని తప్పింది. సృష్టి తండ్రి ఉద్దేశించిన రీతిగా నడుస్తలేదు. సిస్టమ్స్ అన్నీ కూడా కరప్ట్ అయిపోయినాయి. అనుకున్నట్టుగా విధానాలు ఏది కూడా జరుగుతలేదు. అయితే ఈ ఈ అనుకోనట్టుగా జరిగే విధానాలు, లేకపోతే అనుకున్నట్టుగా జరగని విధానాలు ఏవైతే ఉన్నావో ఆ విధానాలని తిరిగి మరలా జరగాల్సిన రీతిగా జరిగించడానికి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వాషింగ్ మిషన్ కొన్నారు, దాన్ని చక్కగా కనిపెట్టారు, తయారు చేశారు, మీకు అమ్మేశారు. మీకు అమ్మేసిన తర్వాత సడన్గా దాంట్లో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు? ఎవరన్నా సర్వీస్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఏ కంపెనీ? ఎల్జీ కంపెనీ కొంటే ఎల్జీ సర్వీస్ ఫోన్ చేస్తారు, శాంసంగ్ కంపెనీ కొంటే శాంసంగ్ కంపెనీకి ఫోన్ చేస్తారు. శాంసంగ్ కంపెనీ వాడు అరే వాషింగ్ మిషన్ కంప్లైంట్ వచ్చిందా అని చెప్పి అప్పుడు కొత్తగా టెక్నీషియన్స్ని ట్రైన్ చేసి, అప్పుడు కొత్తగా మెయింటెనెన్స్ సెంటర్ పెట్టి, అప్పుడు కొత్తగా ఒక సర్వీస్ సెంటర్ పెట్టి, అప్పుడు మనకి వాషింగ్ మిషన్ టెక్నీషియన్ పంపించడానికి ఎంతకాలం పడుతుంది? ఆడికి వాషింగ్ మిషన్ తయారు చేసిన ఎంతకాలంగానే ఎక్కువ సమయం పడుతుంది. ఇంకో 2-3 సంవత్సరాలకు కానీ మీ ఇంటికి టెక్నీషియన్ రాడు ఈరోజు వాషింగ్ మిషన్ పాడైతే. కానీ ప్రభు అలా చేయలేదు. జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు ఉండేనని ఉంటుంది. అంటే ముందు మెయింటెనెన్స్ వచ్చేసింది, ముందు సర్వీస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశారు, ముందు టెక్నీషియన్ ఉన్నాడు, ఆ తర్వాత అసలు ప్రోడక్ట్స్ వచ్చినాయి బయటికి, అంటే మనము. ఇప్పుడు దాని గురించి చెప్తున్నాను అనమాట. అప్హోల్డింగ్ అండ్ మెయింటైనింగ్ అంటే ఏదైతే సృష్టి ఉండాల్సిన విధముగా ఉండకుండా దారి తొలగిపోయిందో దాన్ని తిరిగి నిలబెట్టే రీతిగా, అండ్ మెయింటైనింగ్ అంటే దానికి మరమ్మతులు చేసి. అందుకే ఇందాక హేమ చెప్పిన రీతిగా ఆయన కుమ్మరి వాని అగ్ని, చాకలి వాని సబ్బు ఎలాగైందంటే మెయింటైన్ చేస్తాడు. ఆయన మన హోలీనెస్ని మెయింటైన్ చేస్తాడు. ఆయన మనకి కృపనిచ్చి మన నీతిని, మన పరిశుద్ధతను కాపాడతాడు. అందుకే దావీదు నా నీతికి ఆధారమగు నా దేవా అని చెప్పేసి ప్రార్థన చేస్తాడు. మన నీతికి మనం ఆధారం కాదు, ఆయన ఆధారం. ఆయన మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. సో ఏంటంటే అది అప్హోల్డింగ్ అండ్ మెయింటైనింగ్ అండ్ గైడింగ్ అండ్ ప్రొపెల్లింగ్ అంటే మనకు దారి చూపి, మార్గం చూపి మనకు ముందుకు నడిపించేది ప్రభు. ద యూనివర్స్ బై హిజ్ మైటీ వర్డ్ ఆఫ్ పవర్. కాబట్టి ఏంటంటే ప్రభువుని మనం ఎప్పుడైతే మరి నమ్ముకుంటామో ఇది మన జీవితంలో జరుగుతుంది. ఆయనే వచ్చి మన పాపాలని నుండి మనల్ని విడిపించి, మనల్ని శుద్ధి చేసి, మనం నడవాల్సిన మార్గం మనకు చూపించి, మనకి ముందుకు నడిపించడం, ఈ బాధ్యత అంతా కూడా మనం పుట్టక ముందే ప్రభువే దీని అంతటినీ కూడా నియమించి ఉన్నాడు. అయితే మనము చాలా సులువుగా, అంటే ఇంతవరకు కూడా మనకి క్రైస్తవత్వంలో ఉన్నది ఏంటంటే పాపములు మనకి ఎప్పుడు క్షమించబడతాయంటే జీవితంలో ఒకసారి పాపం ఒప్పేసుకొని మనం కానీ బాప్తిసం తీసేసుకున్నామంటే ఆ రోజు నుంచి కూడా మన పాపాలన్నీ క్షమించబడిపోతాయి, మన పాపముల నుంచి మనం విముక్తి పొందేస్తామని చెప్పేసి అనుకుంటామండి. కానీ సత్యానికి మనకి బోధింపబడేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది ఏంటంటే మనకి చాలా రకాలుగా, అంటే నేను కూడా ఏంటంటే బాప్తిసం తీసుకున్నాను, ఈ వేళతో నా పాపాలన్నీ కడిగేయబడ్డాయి, రేపటి నుంచి నా పాపానికి ఏ ప్రతిఫలమో నేను అనుభవించగలదు. పాపం అంటే చాలామంది పాస్టర్స్ ఏమని చెప్తారంటే పాపం క్షమించబడింది కానీ దాని ప్రతిఫలం నువ్వే అనుభవించాలని చెప్తారు. నువ్వు చేసిన పాపానికి ప్రతిఫలం ఎవడు అనుభవించాడంట. కానీ అవన్నీ బోధలు కాదవి, అవన్నీ కూడా సత్యం ఉన్నదని నేను అనుకో. ఎందుకంటే మన నిమిత్తం ఆయన శ్రమ పొందాడు, అది పాప ఫలితం, అది పాపం కాదు. ఆయన మన పాప భారాన్ని ఆయన మోసాడు, మన పాప ఫలితాన్ని ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించింది ఏంటి? మరి ఆయన అనుభవించింది ఫలితం కాదంటారా? మన ఫలితాన్ని ఆయన అనుభవించాడు. ఆయన అనుభవించింది మళ్ళీ మనం అనుభవిస్తున్నాం అనుకోండి, వీఆర్ నాట్ కన్ఫెసింగ్ జీసస్. ఇందాక మనము క్రియలు, విశ్వాసాన్ని క్రియలు పరిపూర్ణం చేస్తాయని చెప్పేస్తాను. విశ్వాసాన్ని క్రియలు పరిపూర్ణం చేస్తాయంటే ఆయన పొందింది మనం పొందుతున్నాం అనుకోండి, ఆయన చేసింది మనం తిరిగి చేస్తున్నాం అనుకోండి, ఈ లోకాన్ని మళ్ళీ మనం రక్షించడానికి ప్రయత్నం చేసామనుకోండి, సిలువ మీదకి వెళ్ళి ఏం చేస్తున్నట్టు? క్రీస్తు ఇంకా రాలేదని మనం ప్రూవ్ చేస్తున్నట్టు. చాలామంది వేషం కోసం సిలువ వేసుకున్నట్టు, లేకపోతే పాపాలు పోతాయని సిలువ వేసుకొని, ఇలాంటి రకరకాల అంటే థియలాజికల్గా కొన్ని థియరీస్ ఉన్నాయి. క్యాథలిక్ దాంట్లో ఇలాంటివి ఉంటాయి. మనం ఆయనలాగే శ్రమ పడితే, ఆయనలాగా మన శ్రమల నిమిత్తం, మన శ్రమల నుంచి విముక్తుల్ని చేయడానికి
ఆయన శ్రమ పడ్డాడు. ఆయన పడ్డ శ్రమను మళ్ళీ మనం పడ్డాం అనుకోండి, ఆయన లేనట్టు, ఆయన రానట్టు, ఆయన శ్రమ పడనట్టు మనం ప్రూవ్ చేసినట్టు. కాబట్టి ఏంటంటే మన విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. అయితే ఇప్పుడు ప్రభువుని గురించి మనం తెలుసుకున్నాం. ప్రభువు ఏంటంటే తానే వచ్చి సమస్తాన్ని కూడా మెయింటెనెన్స్లో నడిపిస్తున్నాడు ఆయన. అయితే మన పాపము ఎంత ఇదైనప్పుడు మనం యెషయా గ్రంథంలో చూసినట్లయితే, దో యువర్ సిన్స్ ఆర్ లైక్ స్కార్లెట్, దో దే ఆర్ రెడ్ యాజ్ క్రిమ్సన్. యెహోవా ఈ మాట, యెషయా గ్రంథం 1:18 చూసినట్లయితే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. ప్రభువు తానే మనను శుద్ధి చేస్తానంటున్నాడు, తానే మన పాపాలని తీసేస్తానంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్న మనం ఫస్ట్ సెషన్లో మనం తెలుసుకున్నది ఏంటంటే మనకి రెసిస్టెన్స్ ఉంది. మనకి ఆ రెసిస్టెన్స్ పోవాలంటే ఇజ్రాయేలీలు ఎలాగైతే ఐగుప్తులోంచి రక్షించబడి బయటికి వచ్చారో, దేవుడు ఇజ్రాయేలీని తీసుకువచ్చినప్పుడు ఎలాగైతే ఇజ్రాయేల్ దేవతల మీద మరి అనేకమైన తీర్పులు తీర్చాడో, అలాగే మనల్ని కూడా ఈరోజు మన శ్రమ నుండి మనం పడే కష్టాల నుంచి బయటికి రావాలంటే అన్ని దేవతల మీద మళ్ళీ తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పు తీర్చేశాడు. ఆయన తీర్చిన తీర్పులోకి మనం నడవాలంటే మనము పాజిటివ్ తీర్పు పొందే వాళ్ళగా, అంటే మనము అమాయకులుగా తీర్పు తీర్చబడాలి. లోకాన్ని బట్టి మనం ఎప్పుడైతే నీతిమంతులుగా తీర్పు తీర్చబడతామో అప్పుడు మనం ఎవరికైతే ఫేస్ చేస్తున్నామో వాళ్ళు దుర్నీతి పరులుగా తీర్పు తీర్చబడతారు. అప్పుడేమో దేవుడు మనకి మేలు చేస్తాడు, వాళ్ళకేమో కీడు కలుగు చేస్తాడు. అప్పుడు దేవుడు మనకి అవకాశాన్ని ఇస్తాడు, వాళ్ళ చేతిలో ఉన్న అవకాశాన్నే మనకి ఇస్తాడు, మనకు వేరే అవకాశం ఇవ్వడం. ఈ లోకము బలాత్కారంతో నిండి ఉన్నదని ఉంటుంది. మన అవకాశాలు బలాత్కారుల చేతుల్లో ఉంటాయి. వాళ్ళ మీద తీర్పు తీర్చినప్పుడు ఆ అవకాశాలు మన చేతుల్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ తీర్పు మరి మనకు అనుకూలంగా తీర్పు రావాలంటే మనము అమాయకులమై ఉండాలి, మనము నీతిమంతులమై ఉండాలి. మనం పాపం చేసి నీతిమంతులం ఎలాగవుతాం? కాబట్టే మనము ప్రభువు దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు మనం చిన్న టీ బ్రేక్ తీసుకుందాం. దీని తర్వాత అసలు ఈ సిస్టమ్ అంటే ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు దేవుడు మనలో ఉన్న పాపాన్ని ఎలా తీసివేస్తాడు, ఆ పాపం నుంచి మనం విముక్తి ఎలా పొందుకోవాలి అంటే ట్రెడిషనల్ చర్చ్ చెప్పినట్టుగా రిపెంట్ అయితే, బాప్తిజం తీసుకుంటే, ఒప్పుకుంటే పాపాలు పోవడం, అది కాదు ప్రొసీజర్. మనం వేరే ఇంకా డీప్గా డీటెయిల్ ప్రొసీజర్ మనం ధ్యానించుకుంటాం. అక్కడితో మన సెషన్ ముగిసిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. లాస్ట్ సెషన్లోకి వచ్చేసామండి. అయితే ఈ సెషన్లో నేను పంచుకోబోయేది ఏంటంటే, అసలు మన విశ్వాసం అంతటికీ కూడా ముఖ్యమైనది. మనం మొట్టమొదటి నుంచి ఏం చూసామంటే, ఈ లోకము ఫెయిర్గా ఉండదు, ఈ లోకంలో మనకి రెసిస్టెన్స్ ఉంది. మనం పడే శ్రమ మనకి శాపాన్ని గుర్తు చేస్తుంది. ఆ శాపంలోంచి మన బయటికి విడిపించడానికే మన ప్రభు వచ్చాడు. అయితే మన ప్రభువు నీ దగ్గర కేవలం పాపాలు ఒప్పుకొనటం ద్వారా మనకి శ్రమ పోదు. అయితే మనకి సంఘంలో ఏం చెప్తారంటే, శ్రమ ప్రభు పాపాలు క్షమించినప్పటికీ మీ పాపానికి తగ్గ ఫలితం మీరైతే అనుభవించాలా అని చెప్పేసి మరి సంఘం చెప్పే మాట, అంటే లేకపోతే థియాలజీ చెప్పే మాట. అంటే థియాలజీ కూడా నాకు తెలియదు అనుకోండి, కానీ పాపులర్గా నేను నా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే ప్రయత్నంలో చాలామందిని మరి పాపం నేను ఒప్పుకున్నాను కదండి, ప్రభు నన్ను క్షమించాడు కదండి, అయినా సరే నాకు ఎందుకు శ్రమ కలుగుతుందంటే, మరి నువ్వు చేసిన పాపానికి నువ్వు ఫలితం అనుభవించాలి కదా, మరి ప్రభు ఏం క్షమించాడు అంటే దానికి ఏం ప్రశ్న లేదండి. అయితే ప్రభు యొక్క క్షమాపణ అంటే ఏంటంటే, ఎప్పుడన్నా సరే ప్రభు దేనన్నా సరే క్షమాపణకి ఆపోజిట్ ఏంటంటే తృణీకరించటం. అంటే దేవుడు క్షమించలేదంటే దేవుడు మనని తృణీకరిస్తాడు, అంటే దేవుడు మనని విడిచిపెడతాడు, ఆయన దగ్గర నుంచి మనని కట్ చేసేస్తాడు అనమాట. తృణీకారం అదే ఫర్గివెన్నెస్ అనుకోండి, రీకనెక్షన్ లేకపోతే రీఫిల్డ్ బై గాడ్. అంటే దేవుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని క్షమించాడు అనుకోండి, మీలోకి వస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాల్ను ఊహించుకున్నారనుకోండి,
ఈ హాల్ ఏదో తప్పు చేసింది అనుకోండి, దేవుడు దీంట్లోంచి వెళ్ళిపోయినట్టు. దేవుడు ఈ హాల్ని క్షమించాడు అనుకోండి, ఈ హాల్ని తిరిగి దేవుడు తన సన్నిధితో రీఫిల్ చేసినట్టు. అప్పుడు ఈ హాల్ని క్షమించినట్టు అవుతుంది అనమాట. అయితే ప్రభు మనకి అట్టి క్షమాపణ అనుగ్రహించాడు. అంటే దేవుడు మళ్ళా తిరిగి మనల్ని చేర్చుకున్నాడు. అయితే మనకి రక్షించినప్పుడు మనకు ఒక మాట చెప్తారు, ఏమనంటే అందరూ కూడా చాలా ఇగ్నోర్ చేసిన మాట, లేకపోతే రాంగ్గా ఇంటర్ప్రిట్ చేసిన మాట ఏంటంటే, మనము కృప ద్వారా రక్షింపబడ్డామని చెప్పేసి ఉంటుంది. అయితే మరి కృప గురించి అనేక మంది అనేక మార్లు రకరకాలుగా మిస్ఇంటర్ప్రిట్ చేయడం వల్ల, రాంగ్గా ట్రాన్స్లేట్ చేయడం వల్ల కృప గురించి చాలా రాంగ్ టీచింగ్స్ కూడా బయట ఉన్నాయండి. అయితే నేను ప్రభు మరి నాకు నేర్పించిన కృప అంటే ఏంటి, ఆ కృపలో మనం ఎలా నడుచుకోవాలి, అసలు కృపలో మనం ఎందుకు నడుచుకోవాలి, మనం ఎప్పుడైతే మనము దేవుడిని నమ్ముకొని దేవుడు మన సొంత రక్షకుడిగా అంగీకరించి మన పాపము నుంచి ఆయన విడిపించాడు అని పరిపూర్ణంగా నమ్మి బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా మనకు అయ్యే పాప ప్రేరేపణలు వస్తూ ఉంటాయి. మనం బాప్తిసం తీసుకోక ముందు పడ్డ కష్టాలే మళ్ళా మన జీవితంలో పడుతూ ఉంటాం. చూసిన ఫెయిల్యూరే చూస్తూ ఉంటాం. అదే కదా మనకు అసలు సమస్య. మనకి దేవుడు పనిచేస్తున్నాడా లేదా, దేవుడు మనకు అనుగ్రహించాడా లేదా, దేవుడు మనం చూస్తున్నాడా లేదా, ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది అనే ఇన్ని రకాల సమస్యలు గల కారణం ఏంటంటే, మనం మారుమనసు పొందామని చెప్పుకున్నప్పటికీ, పాపాలు ఒప్పుకున్నప్పటికీ, బాప్తిసం ముందుకి తర్వాతకి మన జీవితంలో ఎట్లాంటి మార్పు లేకపోవడం. అయితే దేవుడు తన రక్షణ మనకి ఎలాగ అనుగ్రహించాడంటే, కృప ద్వారా రక్షణ ఇచ్చాడు. అయితే ఈ కృప అన్నది మరి మనము అసలు కృప అన్నదానికి మనం మీనింగ్ చూసినట్లయితే, సిస్టర్ ఒకసారి గ్రేస్ మీనింగ్ చూడండి. థర్డ్ ఐటమ్ ఉంది కదండి. ఎస్, కృప అన్న దానికి మరి మీనింగ్ చూసినట్లయితే కింద స్క్రోల్ చేయండి అక్కడ. ఎస్, థర్డ్ వన్. ఇన్ క్రిస్టియన్ బిలీఫ్ అంటే క్రైస్తవత్వం ప్రకారం కృప అంటే ఏంటంటే, ద ఫ్రీ అండ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్ యాజ్ మేనిఫెస్టెడ్ ఇన్ ద సాల్వేషన్ ఆఫ్ సిన్నర్స్ అండ్ ద బెస్టాల్ ఆఫ్ బ్లెస్సింగ్. అంటే ఈ కృప వలనే మనకి రక్షణ, అలాగే మనకి ఆశీర్వాదాలు కూడా మన జీవితంలో నెరవేరుతాయి. మన జీవితంలో రక్షణ నెరవేరాలన్నా, ఆశీర్వాదాలు మన జీవితంలో మేనిఫెస్టేషన్ అంటే రుజువు పరుచుకోవాలన్నా, లేకపోతే ప్రత్యక్షం అవ్వాలన్నా కూడా ఒక ఆశీర్వాదము మనకేంటంటే కృప అనుగ్రహించబడాలి. కృప లేకుండా మనము ఆశీర్వాదాన్ని పొందుకోలేం, లేకపోతే మన రక్షణ పరిపూర్ణంగా స్వతంత్రించుకోలేం ఈ లోకంలో. అయితే ఈ కృప ఏంటంటే ఫ్రీ అండ్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. ఫ్రీ అండ్ అన్మెరిటెడ్ అన్న మాట అర్థం మనం చూసినట్లయితే, మనం ఏదన్నా ఒక జాబ్ అప్లై చేసాం అనుకోండి, మనం దేనికి బట్టి వస్తుంది? మెరిట్ బేస్డ్, ప్యూర్లీ మెరిట్ బేస్డ్. అంటే ఆయన చెప్పుకుంటారు, అట్లీస్ట్ టెస్ట్స్ పెడతారు, అలాగా ఫస్ట్ వచ్చిన వాళ్ళని పిక్ చేస్తామని చెప్పేసి అంటారు. ప్యూర్లీ మెరిట్ బేస్డ్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ అన్మెరిటెడ్ అంటే మనం అనర్హులమైన, దీన్ని తెలుగులో చెప్పుకుంటే మనకి అర్హత లేనప్పటికీ, లేదా మనం అనర్హులం అయినప్పటికీ కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? రక్షణ, ఆశీర్వాదము కాదు. దేవుడు అందరూ ఏమనుకుంటారంటే, దేవుడు తన కృప ద్వారా రక్షణను ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు అనుకుంటారు. అంటే ఏంటి దాని అర్థం? అన్మెరిటెడ్ ఫేవర్ అంటే మనకి అర్హత లేకపోయినా కూడా దేవుడు మనకి రక్షణను ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడు అనుకుంటారు. చాలా కాలంగా థియాలజికల్గా థియాలజీ నేను చదవలేదు, నాకు తెలియదు. కానీ చాలామంది థియాలజిస్ట్ దగ్గర నేను విన్నది ఏంటంటే, గ్రేస్ ఈజ్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్. అంటే మనం అర్హులము కానప్పటికీ మనల్ని అర్హులుగా తీర్చి ఒకటి అనుగ్రహిస్తే అది కృప ద్వారా మనకు అనుగ్రహించబడినట్టు. అయితే కృప ద్వారా మనకి ఏం అనుగ్రహించబడింది అని ఉంటే ఇక్కడ రక్షణ, ఆశీర్వాదం. మరి రక్షణ, ఆశీర్వాదం కృప ద్వారా అనుగ్రహించబడితే, అంటే మనం ఏం చేయకుండానే ఆశీర్వాదము, రక్షణ వచ్చేసి ఉంటే మనకి, మరి అవన్నీ ఈరోజు మన జీవితంలో కనబడాలి కదా. అవన్నీ మన జీవితంలో కనబడతలేదు. రక్షణ, ఆశీర్వాదం మనకి ఎప్పుడు కూడా కృప ద్వారా రాదు, కృపలో నడుచుట ద్వారా వస్తుంది.
కృపను పొందుకోవడం వేరు, కృపలో నడవడం వేరు. కృపను పొందుకోవడం అంటే ఏంటంటే అన్మెరిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు. దేవుని బిడ్డగా మనం దేవుని పోలి నడుచుకోవాలి కదా. మనం క్రైస్తవులుగా, క్రీస్తుని అంగీకరించిన వారిగా మనం దేవుని పోలి నడుచుకోవాలి. అది మనకు ఒక బాధ్యత. అది సరే, దేవుని పోలి నడుచుకోవాలి కదా. నేను కూడా దేవుడు ఏ కృప అయితే నాకు చూపించాడో నేను అదే కృపను చూపిందామని చెప్పేసి ఒక డ్రైవర్కి కృప చూపించాను అనుకోండి. కృప అంటే ఏంటి? అర్హత లేనప్పటికీ అర్హునిగా తీర్చేది కృప. సో ఆ డ్రైవర్కి డ్రైవింగ్ రాదు, అతనికి డ్రైవ్ చేసే అర్హత లేదు, అయినా సరే అతనికి కృప చూపించి నేను అతనికి డ్రైవర్ని చేశాను అనుకోండి, ఆ కృప ఎలా పనిచేస్తుంది? ఆ డ్రైవర్ కారు ఇస్తే ముందేని జనాలకు ఉద్దేశించి జనాలు చంపేస్తాడు, అతని మీదకి హాని తెచ్చుకుంటాడు, కారు మీదకి హాని తీసుకొస్తాడు, అందులో ఉన్న ప్రయాణించే వాళ్ళ మీద కూడా హాని తీసుకొస్తాడు. అంటే మరి కృప ఈ రకంగా పనిచేస్తుందా? మనుషులు చంపేసేలా పనిచేస్తుందా? అందరికీ హాని కలిగించే విధంగా పనిచేస్తుందా? ఈ కృపైనా దేవుడు మనకి ఇచ్చేది? ఈ కృప ద్వారా దేవుడు ఆశీర్వాదాన్ని ఎలా ఇస్తాడు అని నా ప్రశ్న మొదలైందనమాట అండి. సో ఏంటంటే కృప ద్వారా మనకి రక్షణ ఆశీర్వాదాలు కలగవు, కృపలో నడుచుట ద్వారా కలుగుతాయి. అయితే కృప అంటే మనము అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, అంటే అర్హులము కానప్పటికీ అర్హులుగా తీర్చేది కృప. అర్హులము కానప్పటికీ అర్హులుగా తీర్చిన కృప మనకి ఏమిస్తుందంటే దేవుణ్ణే ఇస్తుంది. అంటే దేవుడు మనకు క్షమించి కృపనిస్తున్నాడు, దేవుడు మనని కృప ద్వారా క్షమిస్తున్నాడు. లేకపోతే అంటే మనం ఏం చెయ్యకపోయినా సరే దేవుడు మనని క్షమిస్తున్నాడు, క్షమించి తన సన్నిధిని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఒకసారి బ్రదర్ మీరు ఎలా రండి బ్రదర్ ఒకసారి. ఇప్పుడు ఈ బ్రదర్ రక్షణ కోసం చూస్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ బ్రదర్ ఎవరో నాకు తెలియదు, ఈ బ్రదర్ పేరేంటో కూడా నాకు తెలియదు, ఈ బ్రదర్ ఉద్యోగం కావాల్సి వచ్చారో ఎందుకోసం వచ్చారో నాకు ఏమీ తెలియదు. కానీ ఈరోజు ఇక్కడ మన మీటింగ్లో కూర్చున్నారు కాబట్టి నేను ఈయనతో మాట్లాడుతున్నాను. అంటే ఈయన గురించి నాకు ఏం తెలియనప్పటికీ ఈయన మన దగ్గరికి వచ్చారు కాబట్టి ఈయనకి మనం ఏదో ఒక మినిస్ట్రీ చేయడానికి, ఆయనకి ఏదో రకంగా సహాయపడడానికి మనం చూస్తున్నాం. ప్రభు యొక్క కృప కూడా మన జీవితంలో అట్లాగే పనిచేస్తుంది. మనం ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుని మన రక్షకుడిగా అంగీకరించి ప్రభు నన్ను రక్షించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మనం అర్హులము కానప్పటికీ, మనము పాపులుగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఏం చేస్తారంటే తన సన్నిధిని మనకి అనుగ్రహిస్తారు. మామూలుగా అయితే ఆయన సన్నిధి మనకు అనుగ్రహింపబడదు, అలాగ ఒకవేళ అనుగ్రహిస్తే మనం చనిపోతాం. అయినప్పటికీ మరి ప్రభు అయిన క్రీస్తును బట్టి ఆయన నామములో, ఆయన కృపగల నామములో ప్రభు తండ్రి అయిన దేవుడు ఏంటంటే మన దర్శించి మనకి ఆయన కృపని ఎక్స్టెండ్ చేసి ఆ కృపలో మన దగ్గరికి వస్తున్నాడు. అయితే మన దగ్గరికి వచ్చిన దేవుడు మన చేత ఏం చేస్తాడంటే జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణను అందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. ఇక్కడ దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను, విజ్ఞాపనము చేయు ఆత్మను అని ఉంటుంది. ఇది మనం ఇంగ్లీష్ వెర్షన్లో చూసినట్లయితే, అండ్ ఐ విల్ పోర్ ఆన్ ద హౌస్ ఆఫ్ డేవిడ్ అండ్ ఆన్ ద ఇన్హాబిటెంట్స్ ఆఫ్ జెరూసలేం ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ సప్లికేషన్. ఇక్కడ కరుణనొందించు ఆత్మ అని ఉంది, కానీ మనకి ఇంగ్లీష్ వెర్షన్లో ఏమని ఉంటుందంటే ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఈ స్పిరిట్ ఆఫ్ గ్రేస్ వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందంటే, అప్పుడు కుమరించదును వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి, అంటే అప్పుడు మనము ప్రభు వైపుకి తిరిగి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. అంటే అప్పుడు మనం ప్రభు వైపు తిరుగుతాం. అంటే ప్రభువు ఒక రకమైన కృపగల ఆత్మను మన మీద కుమ్మరిస్తాడు.
ఆ కృపగల ఆత్మ వచ్చి మనల్ని ఎందులోకి నడిపిస్తుంది అంటే ప్రార్థనలోనికి పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. అంటే ఇప్పుడు దీనికి రివర్స్ చేసి ఆలోచించారనుకోండి, కృపగల ఆత్మ లేకపోతే మనం పశ్చాత్తాపం పొందలేము, క్రీస్తును తెలుసుకోలేము, ఆయన పొందిన శిలువ మరణ నిమిత్తం ప్రలాపించలేము, గుండెలు బాదుకొని మనము మన పాపముల నిమిత్తము దుఃఖము పడలేము. మనం ఇవన్నీ దాటుకుని వచ్చామంటే ఏంటి అర్థం? మనకి స్పిరిట్ ఆఫ్ గ్రేస్, ఒక కృపగల ఆత్మ మనకి అనుగ్రహించబడింది. ఆ ఆత్మ ఏమన్నా అందులోకి నడిపిస్తుంది. మనం అనుకుంటాం, మనం అంటే ఆత్మలో ఏం జరుగుతుందో మనకు తెలియకపోతే మనం ఏమనుకుంటామంటే, పాస్టర్ గారు వాక్యం చెప్పారు, దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను ఏడ్చాను, నేను దుఃఖపడ్డాను, ప్రభువుని తెలుసుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, అక్కడితో అయిపోయింది అనుకుంటాం. కానీ దేవుడి వైపు నుంచి మనం చూసినట్లయితే దేవుడు మనకి కృపగల ఆత్మను అనుగ్రహిస్తాడు. ఈ కృపగల ఆత్మ మనల్ని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కానీ చదివినట్లయితే, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృఢీకరించుదువా? ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఆర్ డూ యూ డిస్పైజ్ ద రిచెస్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఫోర్బెరెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్, అండ్ knowing the goodness of God leads to repentance. The goodness of God leads to repentance. అంటే మనం తెలుగులో అనువాదించినట్లయితే దేవుని యొక్క మంచితనము పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుందని ఉంటుంది. కానీ మనకి తెలుగు బైబిల్ ఏమైనా ఉందంటే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే దేవుని అనుగ్రహం మనని మారు మనసులోనికి నడిపిస్తుంది. మనకి మారు మనసులోనికి నడిపించాలంటే దేవుని అనుగ్రహం కావాలి. అలాగే ఆ అనుగ్రహమే ఆయన కృపగల ఆత్మ. ఆయన కృపగల ఆత్మని మనకు అనుగ్రహించినప్పుడు మనము మారు మనసులోనికి వస్తాం. అలాగే మరి అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకున్నట్లయితే, నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట తన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏపాటి వాడనని చెప్పాను. వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి. ఇక్కడ ఏంటంటే, మరి పేతురు వెళ్ళి మరి అన్యుల మీద అన్యులకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మని అన్యులు కూడా పొందుకుంటారు. పరిశుద్ధాత్మను అన్యులు కూడా పొందుకున్నప్పుడు అప్పుడు దాకా ఏంటంటే పరిశుద్ధాత్మ కేవలం యూదులకే చెందింది, అన్యులకి చెందింది కాదని చెప్పేసి చాలామంది అనుకుంటారు. ఇక్కడ అన్యులకు కూడా చెందినదని తెలిసిన తర్వాత ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీ పార్ట్ ఆఫ్ ద వెర్స్ ఏంటంటే 18వ వచనములో సగంలోంచి చూసినట్లయితే, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనస్సును దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచుడి. ఇక్కడ జీవార్థమైన మారు మనస్సు అంటే మారు మనస్సు ఏం కలుగు చేస్తుంది? మనకి జీవం కలుగు చేస్తుంది. మనకి చావు ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నాం? శ్రమ వలన, మన కష్టం వలన, మనము కష్టించి పని చేయడం వలన మనకి శ్రమ వస్తుంది. ఆ శ్రమ ఎక్కడికి తీసుకెళ్తుంది? చావుకు తీసుకెళ్తుంది. మనని జీవంలోనికి నడిపించేది ఏంటి? జీవార్థమైన మారు మనస్సు. ఈ జీవార్థమైన మారు మనస్సు ఇక్కడ వాళ్ళంతటా వాళ్ళు పడ్డారా? ప్రభు వాళ్ళకి ఆ రిపెంటెన్స్ స్పిరిట్ ఇచ్చి వాళ్ళని రిపెంట్ అయ్యేలా చేశాడా? ఇక్కడ ప్రభు వాళ్ళకి ఆ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్, స్పిరిట్ ఆఫ్ గ్రేస్ ఇచ్చినప్పుడు వాళ్ళు రిపెంట్ అయ్యి మారు మనస్సు పొందినట్టుగా చూస్తాం.
కాబట్టి ఏంటంటే 2 రకాల మారు మనసులు ఉంటాయి. ఒకటి మనంతట మనం మారు మనసు పొందడం ఒకటి ఉంటుంది. అలాగే ప్రభు ఆత్మ వలన జకరియా గ్రంథం మరి 10వ అధ్యాయం 12వ వచనంలో చూసుకున్నట్లుగా మరి ప్రభువు అనుగ్రహించే ఆత్మను బట్టి మారు మనసు కలుగుతుంది. అలాగే ఇక్కడ అపోస్తల కార్యాలు 11:18లో చూసినట్లుగా ప్రభువు తన ఆత్మనిస్తాడు. ఆ ఆత్మ ఏమవుతుందంటే జీవార్థమైన మారు మనసులోనికి నడిపిస్తుంది. అంటే అప్పుడు ఆ జీవార్థమైన మారు మనసు పొందినప్పుడు మన కష్టాలు తొలగిపోతాయి. ఈ జీవార్థానికి మారు మనసుకి మధ్యలో ఏం దొరుకుతుంది? మన కష్టాలు తొలగిపోతాయి. మన కష్టాలు తొలగిపోతేనే మనం జీవిస్తాం, లేకపోతే కష్టపడి చచ్చిపోతాం. అర్థమైందండి? కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం అందరూ కూడా ఈ రకమైన మారు మనసులోనికి రావాలా అని చెప్పేసి. అయితే లోకం ఏం చేస్తుందంటే, ఇందాక మిమ్మల్ని 2 పదాలు గుర్తుంచుకోమన్నాను. ఏంటనంటే వైలెన్స్, దానే తెలుగులో బలాత్కారం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, సిస్టర్ ఒకసారి తెలుగు వెర్షన్ వేయగలరా? బాప్తిస్మం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నదని బలాత్కారు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతుందని చెప్పేసి ఇక్కడ అంటున్నారు. ఇప్పుడు పరలోక రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడని చెప్పేసి ప్రభువు ఇచ్చిన మొట్టమొదటి శర్మ అనేది. పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే ఆత్మ ద్వారా మనం జన్మించాలి. నీటి మూలంగా అందరూ జన్మించేస్తారు. పాస్టర్ గారు వెళ్ళి బాప్తిస్మం ఇచ్చారంటే నీటి మూలంగా జన్మించినట్టే. ఈ ఆత్మ మూలంగా జన్మించడం గురించి ఎవరినైనా పాస్టర్ గారిని అడిగామనుకోండి, అంటే ఇప్పుడు నేనైతే అలాగే అడిగాను, ఆత్మ మూలంగా ఎలా జన్మిస్తానంటే, మీరు నమ్మారంటే మీకు అదంతా విశ్వాసం ద్వారా కలుగుతుంది, మీరు నమ్మారంటే మీకు ఆత్మ కలిగినట్టే. మరి నమ్మిన ద్వారా ఆత్మ కలిగితే మరి జీవార్థమైన పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుంది? మరి నీ సొంత కుమారుడు చనిపోతే, నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఏడుస్తున్నట్టు ఎప్పుడు ఏడుస్తున్నారు? మరి అలా ఏడలేం. మనం చేసిన పాపం ఏదో ఈరోజు ఒకటి గుర్తొస్తుంది, రేపు ఒకటి గుర్తొస్తుంది, ఎల్లుండి ఒకటి గుర్తొస్తుంది, ఏదో గుర్తొచ్చినట్టు ప్రభువా మనం క్షమించు అంటాం తప్పించి మన జ్యేష్ఠ కుమారుడు చనిపోయినట్లుగా, ఏకైక కుమారుడు చనిపోయినట్టుగా ఎప్పుడు ఏడలేం మనం. అలాగే జీవార్థమైన మారు మనసు మనకు కలగదు. జీవార్థమైన మారు మనసు మనకు కలగలేదు అనుకోండి, జీవం కూడా మనకి కలగదు. శ్రమలో ఇరుక్కుని ఉండిపోతాం. ఈ శ్రమలోంచి మనం విడుదల పొందాలంటే మనము ప్రభు యొక్క పరిశుద్ధాత్మను ఖచ్చితంగా పొందుకొని తీరాలి. అయితే దీనిని ఇప్పుడు మనం ఇందాక చదివిన మత్తయి సువార్త 11:12 ప్రకారం చూసినట్లయితే, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది. ఇప్పుడు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడ్డం అంటే ఇదే, ఆత్మ లేకుండా పరలోక రాజ్యంలో ఉన్నామని చెప్పుకోవడం, లేకపోతే వెస్ట్రన్ నేషన్స్లో ఉన్నట్టుగా. వెస్ట్రన్ నేషన్స్లో ఎలాగుంటుంది అంటే, వాక్యం అంతా బాగానే చెప్తారు, మీరు పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలి, మీరు పాజిటివ్గా ఆలోచిస్తే మీకు పాజిటివ్. మనం పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ జరగడం కాదు, మనం ఎలాగ ఆలోచించినా దేవుడు చేసి దేవుడు చేస్తాడు. మన ఆలోచన కాదు, విశ్వాసం ముఖ్యం. అయితే పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా మాట్లాడండి. లేకపోతే మీరు అంటే ఇంకా మనకి ఆ మోసం పెద్దగా ప్రచురంలో లేదు, కానీ మనకి కొన్ని పాపులర్ బుక్స్ గురించి మీరు చూసినట్లయితే థింక్ అండ్ గ్రో రిచ్ అని చెప్పి ఒక పుస్తకం ఉంది. ఇది వెస్ట్రన్ నేషన్స్లో చాలా పాపులర్ బుక్. అంటే కేవలం మీరు ఆలోచించితే మీకు డబ్బులు వస్తాయి, మీరేం పని చేయక్కర్లేదు. పని చేయక్కర్లేదని దేవుడు అనలేదు, శ్రమ ఉండదన్నాడు. నువ్వు పని చేస్తే అది గచ్చపొదలు మొలవకుండా నువ్వు చేసిన ఫలం నీకు వస్తే నీకు సంతోషం కలిగితే మంచిదే. నువ్వు అనుకున్న పని జరగలేదనుకోండి, మనం విత్తం అది సరిగ్గా ఫలించలేదనుకోండి, అది గచ్చపొదలు మొలిపించింది అనుకోండి, మనం ఫెయిల్యూర్ని చూసామనుకోండి, అప్పుడు మన హృదయం పగులుతుంది. అప్పుడు మనం నిజమైన శ్రమ పడతాం. నిజమైన శ్రమ అంటే శారీరకమైన శ్రమ అని కాదు, మానసికమైన శ్రమ. ఈ మానసికమైన శ్రమ మనల్ని మరణంలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు ప్రభు మనం రక్షించింది ఏంటంటే ఆ మానసికమైన శ్రమని తప్పించడానికి. ఇప్పుడు ఇలాగ పాజిటివ్ థింకింగ్, లేకపోతే స్ట్రాంగ్ డిటర్మినేషన్, మార్నింగ్ హ్యాబిట్స్, 5 మార్నింగ్ హ్యాబిట్స్ దట్ కెన్ మేక్ యూ రిచ్, లేకపోతే ధనవంతులకు ఉండే
10 గొప్ప లక్షణాలు. ఇప్పుడు మన యూట్యూబ్లో చూస్తే ఇవన్నీ కనబడతాయి. అవన్నీ చూసి అవన్నీ చేసేస్తే మనము కూడా అలా రిచ్ అయిపోతాం, లేకపోతే మనము కూడా అలాగా సక్సెస్ అయిపోతాం, లేకపోతే మనము కూడా అలాగా అన్నీ జయించేస్తాం. ఇదంతా మళ్ళీ చెప్పేది క్రైస్తవులే. ఇదేంటంటే ఈ లోకంలో ఉన్న పార్షియల్, అంటే పూర్తి అబద్ధం కాదు, పూర్తి నిజమో కాదు. ఇలాంటి బోధల ద్వారా ఏంటంటే జనాల్ని సక్సెస్లోకి నడిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకనే ప్రభు ఏమని చెప్తున్నాడంటే పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుందని చెప్తున్నాడు. కీర్తనల గ్రంథం 11:5 చూసినట్లయితే, తెలుగు వెర్షన్ ఏంటి సిస్టర్ అది కూడా, ఇంగ్లీష్లో చదివినట్లయితే, ద లార్డ్ టెస్ట్స్ ద రైచియస్ బట్ ద వికెడ్ అండ్ ద వన్ హూ లవ్స్ వైలెన్స్ హిజ్ సోల్ హేట్స్. నేను ఇందాక వైలెన్స్ అన్న మాట, బలాత్కారం అన్న మాటని జ్ఞాపకం ఉంచుకోమన్నాను. కానీ యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. అంటే ఇలా పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, థింక్ అండ్ గ్రో రిచ్ లాంటి ప్రయత్నాలు చేసేవాళ్ళు, లేకపోతే పవర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, పవర్ ఆఫ్ అట్రాక్షన్, ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ టీచింగ్స్ అనమాట. మీరు ఎక్కడే కూర్చొని డబ్బుల్ని అట్రాక్ట్ చేయొచ్చు, మీరు ఎక్కడే కూర్చొని మీ జీవితంలో కోట్లు మేనిఫెస్ట్ చేయొచ్చు. ఇలాంటి టీచింగ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వైలెన్స్, బలాత్కారం. ఇదే ప్రభు బలాత్కారంగా పట్టబడుచున్నదని చెప్పాడు. అలాగే బలాత్కారాలను దేవుడు అసహించుకుంటారని కూడా చెప్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:11 చూసినట్లయితే, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవరునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుము. అంటే ఇక్కడ అవిధేయత వల్ల ఎవరు పడిపోయారంటే ఇశ్రాయేలీలు మరి వాళ్ళకు అనుగ్రహించిన ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళకుండా రకరకాల అవిధేయతలు. దేవుడు వెళ్ళమంటే వెళ్ళరు, ఆగమంటే ఆగరు. ఒకసారి ఆగమంటాడు దేవుడు, వాళ్ళేమో వెళ్ళిపోతారు. ఒకసారి ఏమో వెళ్ళమంటాడు దేవుడు, వాళ్ళేమో ఆగిపోతారు. ఎగ్జాక్ట్గా చెప్పింది చేయడు వాళ్ళకి రావట్లేదు. ఇలాంటి అవిధేయత వల్ల వాళ్ళు ఆ విశ్రాంతిలోనికి ప్రవేశించలేకపోతున్నారు. ప్రభు మనని రిపెంటెన్స్లోకి నడిపించినప్పుడు మనం రిపెంటెన్స్లోకి వెళ్ళాలి. మనకు లేనప్పుడు ప్రభు నన్ను నడిపించు అని ప్రభు ముందు తగ్గించుకోవాలి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. మనం నీటి మూలంగా జన్మించేసి 4 ముసలికన్నీళ్ళు కాచేస్తే మనం పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేము. మనం ఆత్మను పొందుకోవాలి. ఈ ఆత్మ ఎలాంటి ఆత్మ? మళ్ళీ కృపగల ఆత్మ. మనకి ఎక్స్క్లూజివ్గా పనిచేస్తుంది. పక్కోడి పాపాలను మనకు గుర్తు చేయదు, మన పాపాలనే మనకు గుర్తు చేస్తుంది. మన అవిధేయతల్ని, మన పాపాలని ఇవన్నీ గుర్తు చేస్తుంది. మన ఫెయిల్యూర్స్ని మనకు కనిపించేలా చేస్తుంది. ఫెయిల్యూర్స్ని కూడా ఒక్కోసారి మనం ఫెయిల్యూర్ని కూడా సక్సెస్లో ఫీల్ అవుతాం. లైఫ్లో ఉద్యోగం వస్తే సక్సెస్ అయిపోయింది అనుకుంటాం, కానీ నిజమైన సక్సెస్ దేవుడితోనే ఉంటుంది. దేవుడిని విడిచిపెట్టి మనకు వచ్చే ఉద్యోగం కూడా అది సక్సెస్ కాదు, అది ఫెయిల్యూర్. అది ఈ నిజమైన సక్సెస్ మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించి మనకి ఆ జీవార్థమైన, అంటే నిజంగా బతుకుతాం, ఇందులోని కూడా ఫాల్ట్ ఉండదు, మనకి అన్నీ కరెక్ట్ చేస్తాం. సరైన భక్తి జీవితం ఉంటుంది, సరైన సేవా జీవితం ఉంటుంది, సరైన ఉద్యోగ జీవితం ఉంటుంది, సరైన కుటుంబ జీవితం ఉంటుంది, అన్ని జీవితాలు కూడా సరైన ఆరోగ్యం ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనము సరైన పరిపూర్ణమైన జీవితంలో ఉన్నట్టు. ఇలాంటి జీవితంలోనికి మరి ఆ కృపగల ఆత్మ మాత్రమే నడిపిస్తుంది. ఇప్పుడు ఈ కృపగల ఆత్మ మనకి పశ్చాత్తాపంలో నడిపిస్తుందని మనం చూసాం. అయితే ఇదే కృపగల ఆత్మ మనని మరి వాక్యం చదవడంలో కూడా నడిపిస్తుంది. రక్షణ అంతా కూడా పశ్చాత్తాపంతోనే అయిపోలేదు కదా. పశ్చాత్తాపంతో మాత్రమే రక్షణ, ఆశీర్వాదము వచ్చేలేదు మనకి. అయితే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 7-14 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి,
అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినది, తేనె కంటెను, జుంటెతేనె దారాల కంటెను మధురమైనవే. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన పాపములను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై ఈ అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇక్కడ ఇంకో రకమైన నడిపింపు గురించి దావీదు ధ్యానం చేస్తున్నాడు. ఇక్కడ ఇందాక మనము దేవుడు కృపగల ఆత్మనిస్తాడు. ఆ కృపగల ఆత్మ మనల్ని పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ఆ పశ్చాత్తాపం ఎలాంటిదంటే జీవార్థమైన పశ్చాత్తాపము, మనని శ్రమ నుంచి విడిపించే పశ్చాత్తాపం అది అని చెప్పి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఆ కృపగల ఆత్మ కేవలం పశ్చాత్తాపంతోనే ఆగిపోలేదు, మన జీవితంలో ఇంకా ఎలా పనిచేస్తుంది అన్నది చూస్తున్నాం. మనం ఎక్కడ మొదలెట్టామంటే దేవుని రక్షణ, దేవుడు మనల్ని కృపతో రక్షించాడు. అయితే కృప అంటే అనర్హులనేది అర్హులుగా తీర్చేది. అనర్హులని అర్హులుగా తీర్చి ఆశీర్వాదం ఇవ్వదు. అనర్హులని అర్హులుగా తీర్చి ఆయన సన్నిధిచ్చి మన బాగు చేసి, మన శుద్ధి చేసి, మనల్ని అర్హులనిగా తీర్చి, అనర్హులను అర్హులుగా తీర్చడం అంటే ఇన్స్టెంట్గా కాదు, అనర్హులని బాగు చేసి, శుద్ధి చేసి, అర్హులుగా తీర్చి. అర్థమైందండి? మనం ఏం చేయకుండా అర్హులుగా అయిపోతే కృప అనుకుంటారు. అది కాదు కృప. అనర్హులను బాగు చేసి, అంటే పశ్చాత్తాపడేలా చేసి, శుద్ధి చేసి, వాక్యంలో నడిపించి, అప్పుడు అర్హులుగా తీరుస్తుంది. అది కృప. అప్పుడు ఏం కలుగుతాయి? మనకి రక్షణ, ఆశీర్వాదం కలుగుతాయి. ఈ మధ్యలో ఉన్న 2 స్టెప్లు స్కిప్ చేసి అనర్హుల్ని అర్హులుగా తీరుస్తాడు దేవుడు. తీర్చేశాడు, మనం ఆశీర్వదింపబడిపోతాం అంటే అది అబద్ధం. ఇక్కడ మనం ఈ 19వ అధ్యాయంలో చూసినట్లయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అంటే మీనింగ్ ఏంటంటే, శాస్త్రము అని దేన్ని అంటామండి? సైన్స్ అంటే అది ప్రూవ్ చేయగలం. సైన్స్లో ప్రతిదానికి కూడా ప్రూఫ్ ఉంటుంది. ఇండియాలో అది సైన్స్ అని ప్రూవ్ అయిందంటే ప్రపంచంలో ఎక్కడన్నా కూడా అది సైన్సే. ఒక ప్రిన్సిపల్ ఇండియాలో ప్రూవ్ అయిందంటే, ఒక ఎక్స్పెరిమెంట్ ఇండియాలో ప్రూవ్ అయిందంటే ఎక్కడన్నా సరే అది ప్రూవ్ అవుతుంది. అప్పుడే అది సైన్స్ అవుతుంది. ఆ సైన్స్ యూనివర్సల్ అవుతుంది. సో ఏంటంటే ధర్మశాస్త్రము అంటే, మనం ఏమనుకుంటాం ధర్మశాస్త్రం అంటే, యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏదో సెట్ ఆఫ్ రూల్స్, లేకపోతే సెట్ ఆఫ్ దౌషల్ నాట్స్, లేకపోతే ఇది ఈ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, అది మానే, ఇది మానే, అలాగ ఆలోచిస్తాం. కానీ ఆ ఆలోచన కాసేపు పక్కన పెట్టి ధర్మశాస్త్రం అన్న పదాన్ని కానీ మనం ఆలోచించినట్టే, ధర్మము అంటే ద రైట్ థింగ్, చేయాల్సింది లేకపోతే జరగాల్సింది, అది ధర్మం. ధర్మశాస్త్రము అంటే జరగాల్సిన దాని గురించిన సైన్స్. ఏది ఎలా జరగాలో అలాగా జరగాలని బోధించే సైన్సే ధర్మశాస్త్రం. ఈసారి మీరు బైబిల్ చదివినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి మీరు బైబిల్ చదివినప్పుడు ఆ కోణంలో ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం అంటే రైట్ థింగ్ని రైట్ వేలో చేయాలని నేర్పించే ఒక సైన్స్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము అంటే యెహోవా నిర్మించిన ఈ రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సైన్స్ యథార్థమైనది అంటే యథార్థత అంటే మనకి బిబ్లికల్ మీనింగ్స్ మన వరల్డ్లీ మీనింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయండి. మనకి ట్రూత్ అంటే ఏంటి? విచ్ ఇస్ నాట్ ఏ ఫాల్స్, నిజం, సత్యం, అది ట్రూత్. కానీ బైబిలికల్గా ట్రూత్ అంటే దేవునికి స్పిరిట్ ఈజ్ ట్రూత్. నిజం అబద్ధం అనేది దేవుడికి సంబంధం లేదు. ఆత్మలోకంలో ఏం తెలియదు. నిజం అబద్ధం ఉంటే కదా నిజం అనేది విషయం తెలుస్తుంది. ఆత్మలోకంలో అంతా నిజమే ఉంటుంది. సో దేవుని దృష్టిలో ట్రూత్ అంటే ఏంటంటే స్పిరిట్ ఈజ్ ట్రూత్. ధర్మశాస్త్రము యథార్థమైనది అంటే ఈ సోకాల్డ్
రైట్ వే ఆఫ్ డూయింగ్ సైన్స్ అనేది ఏంటంటే అది స్పిరిచువల్. కానీ మనకు అందులో ఏమైనా ఉంటాయి, నువ్వు అబద్ధం ఆడుకో, లేకపోతే నువ్వు మోసం చేయకు, నువ్వు ఆదివారం పని చేయకు, పనుల గురించి ఉంటుంది. ఇది ఎలా స్పిరిచువల్? మనకి ఇక్కడ ధర్మశాస్త్రము యథార్థమైనది. యథార్థత అంటే ఆత్మానుసారత, యథార్థత. మనం ఈ ధర్మశాస్త్రాన్ని ఆత్మానుసారంగా అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాం. అందుకనే మనకి ఇది ఒక రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సైన్స్ లాగా మనకు అర్థం అవ్వలేదు. ఎంతసేపు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న ఒక సెట్ ఆఫ్ రూల్స్ లాగా మనకు అర్థమైంది తెప్పించి రైట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ కింద అర్థం కాలేదు. కానీ ఇన్ ట్రూ సెన్స్ ఇట్ ఈస్ ఎ సైన్స్ అండ్ ఇట్ ఈస్ స్పిరిచువల్. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరెల చేయను. యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. శాసనము అది కూడా రకంగా ఆజ్ఞ లాంటిదే, కానీ అది ఏం చేస్తుంది? బుద్ధిహీనులకు జ్ఞానాన్ని పుట్టిస్తుంది. యెహోవా ఉపదేశములు అన్న మాట అండర్లైన్ చేస్తున్నారంటే, ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఫైనల్గా ఇందులో ఇప్పుడు ఈ ముఖ్యమైన పదాలను మనం అనలైజ్ చేసి చూసినట్లయితే, ధర్మశాస్త్రము మామూలుగా మన రెగ్యులర్ థియలాజికల్ ఇంటర్ప్రిటేషన్లో బుక్ ఆఫ్ లా. ఈ బుక్ ఆఫ్ లా థియలాజికల్గా బుక్ ఆఫ్ లా అయితే అది ఏం చేస్తుందంట? అది ప్రాణమును తెప్పరెల చేయను. దీన్ని మనం ఇంగ్లీష్ వెర్షన్లో మనకి ఏ పదాలు వాడారంటే రిఫ్రెషెస్ సోల్, రెస్టోరింగ్ అన్న మాటలో, అంటే ఒక వెర్షన్ కాదులేండి, ఒక వెర్షన్ కాదు, మల్టిపుల్ వెర్షన్స్లో ఇది ఎలా చెప్పబడిందంటే రెస్టోరింగ్, రిఫ్రెషింగ్ ఆఫ్ సోల్, గివ్స్ విజ్డమ్ అని చెప్పబడింది. ఏది మనకి జ్ఞానాన్ని ఇస్తుందంట? ఏది మనకి సోల్ని రిఫ్రెష్ చేస్తుందంట? యెహోవా ధర్మశాస్త్రం. యెహోవా ధర్మశాస్త్రం సోల్ని రిఫ్రెష్ చేస్తుందంటే ఏంటి అర్థం? వాట్ యు మీన్ బై సోల్ రిఫ్రెష్మెంట్? సోల్ రిఫ్రెష్మెంట్ అంటే ఏంటంటే, ఈరోజు మనం ఒక ప్రయత్నం చేసాం, ఆ ప్రయత్నం విఫలమైంది. మన మనసు అంతా ఎలాంటి ఆలోచనలతో ఉంటుంది? నేను చేసిన ప్రయత్నంలో ఏమన్నా లోపం ఉందా? నేను నిజంగా దానికి సరైన సూట్ అయినోడు నేనా? లేకపోతే నేను ప్రయత్నంలో ఏదైనా లోపం ఉందా? లేకపోతే నేను చేసిన ఏ పాపం అన్నా వాళ్ళన్నా నేను ఇలా జరిగిందా? లేకపోతే ఆడు చేసినట్టుగా నేను చేయాల్సిందా? నేనేమన్నా తప్పు మార్గంలో చేశాను? ఇవన్నీ కూడా మన తలంపుల్లో వచ్చే ఆలోచనలు. ఈ ఆలోచనలు అది రిఫ్రెష్ చేస్తుందంట. ధర్మశాస్త్రము రిఫ్రెషింగ్ సోల్. ఈ ధర్మశాస్త్రము మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు, అంటే రైట్ వే ఆఫ్ డూయింగ్ సైన్స్ సెన్స్లో మనం ఆత్మానుసారంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు అది మనకి సోల్ని రిఫ్రెష్ చేస్తుంది. ఇక్కడ ఏమనుందండి? అది ప్రాణమును తెప్పరెల్ల చేయను. అలాగే యెహోవా శాసనములు అంటే అవి కూడా ఆజ్ఞలు లాంటివే. అయితే ఈ ఆజ్ఞలు ఏం చేస్తాయి? యెహోవా శాసనములు నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ధర్మశాస్త్రం అంటే అందరికీ చెప్పబడింది, శాసనం అంటే కొద్ది మందికే ఇవ్వబడింది. యెహోవా ఇశ్రాయేలీయులను కానాను దేశం మీద యుద్ధం చేయమంటాడు. అది వారికి శాసనముగా నియమింపబడినని ఉంటుంది. అంటే అది ఇశ్రాయేలీయులకు మాత్రమే చెందుతుంది. ధర్మశాస్త్రం చదివిన ప్రతి వాళ్ళు, ఈరోజు మనం యెహోవా ధర్మశాస్త్రం చదివి దేవుడు కానాను దేశం మీద యుద్ధం చేయమని ఈరోజు మనం వెళ్ళి యుద్ధం చేసామనుకోండి, అది మనకు వర్తించదు. అది శాసనం. అది ఎవరికి? శాసనంకున్న మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఏంటంటే, శాసనము స్పెసిఫిక్, ఒకరి కోసం చెప్పబడింది శాసనం. అందరికీ ఇవ్వబడింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? మన హృదయాన్ని తెప్పరెల చేస్తుంది, లేదా ఇంగ్లీష్లో మన సోల్ని రిఫ్రెష్ చేస్తుంది. శాసనాలు ఏం చేస్తాయంటే స్పెసిఫిక్గా ఒక మనుషులకి, ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్లో జాబ్ ట్రై చేస్తున్నారు, మీకో శాసనం ఉంటుంది. మీరు ఇంజనీరింగ్లో కన్స్ట్రక్షన్లో జాబ్ ట్రై చేస్తున్నారు, మీకో శాసనం ఉంటుంది. మెకానికల్లో జాబ్ ట్రై చేస్తున్నారు, మీకో శాసనం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్లో జాబ్ ట్రై చేస్తున్నారు, మీకో శాసనం ఉంటుంది. సో శాసనం ఏంటంటే ఒక దిశగా వెళ్ళే జనాలకి స్పెసిఫిక్గా ఇచ్చేది శాసనం. ఈ శాసనం ఏంటి?
నమ్మదగినది. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చామండి? ఒక ఆత్మ గురించి మనం మాట్లాడుకున్నాం. అదే ఆత్మ కృపగల ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గ్రేస్. అది ఎందులోకి నడిపిస్తుంది? జీవార్థమైన పశ్చాత్తాపంలోనికి నడిపిస్తుంది. ఇక్కడ ఇంకోటి మనల్ని నడిపిస్తుంది, మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మన సోల్ని రిఫ్రెష్ చేస్తుంది. మరి ఇదే ఆత్మ మనం ఇంకొంచెం కిందకి చదువుకున్నట్లయితే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అది హృదయమును సంతోషపరచును. ఉపదేశములు, ఈ ఉపదేశములు అన్నదానికి ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే ప్రిసెప్ట్స్ అని ఉంటుంది. ఈ ఉపదేశం ఎవరికి చేస్తారో అందరికీ ఉపదేశం ఉండదండి, అందరికీ ఉపదేశం ఉండదు. ఇది లా అందరికీ కామన్గా ఇచ్చేది అయితే, అంటే ధర్మశాస్త్రం అందరికీ కామన్గా అనుగ్రహించింది అయితే, శాసనములు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి స్పెసిఫిక్గా చెప్పే అయితే, ప్రిసెప్ట్స్ ఒకడి కోసం చెప్పేది. అంటే దావీదు మహారాజును ఒక్కడిని ఊహించుకున్నాం అనుకోండి, ఇజ్రాయేల్ అందరికీ ఒక శాసనం అనుగ్రహించింది అనుకోండి. ఉపదేశం దావీదు మహారాజుకి అనుగ్రహించబడినది, ఒక్కడికే, రాజుకి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో యుద్ధం చేయాలి, ఒకడికే. అంటే ఈరోజు మీరు వెళ్తున్నారు అనుకోండి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళందరికీ ఒక శాసనం ఉండొచ్చు, కానీ మీకు ఒక్కడికే చెప్తాడు దేవుడు ఉపదేశం. దాన్ని ఉపదేశం అంటారు. మీరు ఏం ప్రిపేర్ అవ్వాలి, మీ రెజ్యూమ్ ఎలా రాసుకోవాలి, ఏ రోజు అప్లై చేయాలి, ఏ రోజు అప్లై చేయకూడదు, అలాగా స్పెసిఫిక్గా. అంటే కామన్నెస్లోంచి ఒక గ్రూప్కి, ఒక గ్రూప్లోంచి ఒక ఇండివిజువల్కి దేవుని యొక్క గైడెన్స్ ఫిల్టర్ అవుతూ వచ్చింది. ఇందాక బ్రదర్, మీ పేరేంటండి? సంతోష్ బ్రదర్ ఇందాక లంచ్లో ఒక మాట అడిగారు నన్ను. దేవుని స్వరం మనం ఎలా వింటామండి, ఒక మాట చెప్తే దేవుడు చెప్పాడని మనం ఎలాగ నమ్ముతామండి అని చెప్పేసి అన్నారు. మనం ఎప్పుడు కూడా దేవుడి మాట వినడం అనేది టక్కుమని దేవుడు మనతో మాట్లాడేస్తే ఈనయం. మొదట మనం ఆయన ధర్మశాస్త్రానికి మనం విధేయత చూపించాలి. ఆయన ధర్మశాస్త్రానికి మనం విధేయత చూపిస్తే మన సోల్ రిఫ్రెష్ అవుతుంది, మనకి విజ్డమ్ వస్తుంది, మనకి రెస్టోరేషన్ జరుగుతుంది. అంటే మళ్ళీ తిరిగి సరిగ్గా ఆలోచన చేయగలుగుతాం. వ్యర్థమైన ఆలోచనలు, మనల్ని బలహీనపరిచే ఆలోచనలు, చీకటి సంబంధమైన ఆలోచనలు, నిరాశ నిస్పృహకు సంబంధించిన ఆలోచనలు పోయి సరైన ఆలోచన తీరు వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? మనం ఒక నమ్మదగిన రిలయబుల్ గైడెన్స్లోకి మనం వెళ్తాం. ఆ తర్వాత ఉపదేశం పొందుకుంటాం. ఆ తర్వాత ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే బ్రదర్, దేవుడు మనతో మాట్లాడే విధానం, మనం ధర్మశాస్త్రాన్ని గౌరవించే వాళ్ళం కాదనుకోండి, మనం శాసనాలు పొందుకోలేం. శాసనాన్ని దాకా వచ్చి శాసనాన్ని గౌరవించే వాళ్ళం కాదనుకోండి, ఉపదేశాన్ని పొందుకోలేం. అలాగే ఏంటంటే లెవెల్స్, మనం రిటర్న్ వర్డ్కి మనం గౌరవించే వాళ్ళం కాదనుకోండి, మనం స్పోకెన్ వర్డ్ వినలేం. ముందు మనం రిటర్న్ వర్డ్ని మనం గౌరవించాలి. గౌరవించి దానికి మనం పరిపూర్ణమైన విజేత చూపించినప్పుడు అప్పుడు దేవుని స్పెసిఫిక్ వర్డ్ మనం వినడానికి అవకాశం వస్తుంది. ఇంకా మనం కిందకు చూసినట్లయితే యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. యెహోవా ధర్మము ఇక్కడ ఇంకా స్పెసిఫిక్, కానీ మళ్ళీ ధర్మం అన్న మాట వచ్చింది. అంటే సరిగ్గా ఏం చేయాలో చెప్తాడు దేవుడు. ఎగ్జాక్ట్గా నువ్వు ఈ మాట మాట్లాడు అని చెప్పి మన నోట్లో ఒక మాట ఉంచుతాడు దేవుడు. ఆ మాట మనం మాట్లాడినప్పుడు అవతలోళ్ళు మనని అప్రూవ్ చేయడం జరుగుతుంది. అది యెహోవా ధర్మము మన కన్నులకు వెలిగించును. ఇది మనం పొందుకున్నప్పుడు మన కన్నులకు వెలుగు కలగడం ఏంటంటే, అప్పుడు దాకా మన కన్నులకు చీకటి కలగడం, మన కన్నులకు వెలుగు కలగడానికి తేడా ఏంటంటే, మన కన్నులకు వెలుగు కలిగినప్పుడు మనకి ఆపర్చునిటీస్ కనబడతాయి. మన కన్నులకు చీకటి కలిగింది అనుకోండి, ఈ లోకం అంతా వేస్ట్, ఎవడో నాకు ఉద్యోగం ఎవడో, లేకపోతే ఎక్కడ అవకాశం లేదు, అన్నీ క్లోజ్డ్ డోర్స్ లాగా కనబడతాయి. మన కన్నులకు వెలుగు వచ్చిందంటే మనకు ఆపర్చునిటీస్, మనకు ఓపెన్ డోర్ దేవుడు ఒకటే చూపిస్తాడు. సో అది అంత స్పెసిఫిక్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనది. అవి బంగారు కంటెను విస్తారమైన మేలి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనె దారాల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు?
ఇది అసలు మన మెయిన్ పాయింట్ అండి. మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడు మనకి కృపగల ఆత్మనిస్తాడు. ఆ కృపగల ఆత్మ మనని పశ్చాత్తాప పడేలా చేస్తుంది. పశ్చాత్తాపం మనం ఎప్పుడు దేనికోసం పడతాం? గతం కోసం పశ్చాత్తాపడతాం, చేసిన వాటి కోసం పశ్చాత్తాపడతాం. అది ఒక కృపగల ఆత్మ. అయితే మరి మన ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు మళ్ళా కృపను విస్తరించి మనకి వాక్యాన్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని, బైబిల్ని మనం శ్రద్ధగా చదువుతామో, ఆయన నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ గైడెన్స్ మనకి స్టార్ట్ అవుతుంది. అది తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఇక్కడ మనము నిజంగా నిందారహితులం అవుతాం. దేవుడు మనకి ఇది చూస్తాడు. మన జీవితంలో దేవుడు నేను పశ్చాత్తాపడ్డాను కదా, ఇంకా నాకు ఎందుకు ఉద్యోగం రావట్లేదు, నేను చాలా కింద మీద పడి దొల్లి ఏడుస్తున్నాను కదా నీ సన్నిధిలో, ఇంకా నాకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అంటే, దేవుడికి గతంలో చేసిన పాపాలు ఒప్పుకుంటే కాదు, ఇంకా మనలో పాపం నిలిచి ఉంటే ఫ్యూచర్లో మనకు వచ్చే ఫెయిల్యూర్స్ కూడా దేవుడికి ఇప్పుడు స్పష్టంగా కనబడతాయి. సో కరెక్షన్ పార్ట్ కంప్లీట్ అవ్వకుండా దేవుడు ఎప్పుడు కూడా మనకి ఆశీర్వాదం ఇవ్వడం. ఈ కరెక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఈ కరెక్షన్ పార్ట్ కంప్లీట్ అవ్వాలంటే అది ఎప్పుడు జరుగుతుంది? ఈ రకమైన కృప మనం పొందుకోవాలి. ఏ రకమైన కృప? ఇప్పుడు ధర్మశాస్త్రం చదవటం ద్వారా, అంటే బైబిల్ చదవడం ద్వారా మనకి మైండ్కి రిఫ్రెష్మెంట్ వస్తుంది. అలాగే ఆయన శాసనాలు తెలుసుకోవడం ద్వారా మనం దేవుడి మీద ఎక్కువ రిలై అవుతాం. ఆయన మీద రిలయబిలిటీ పెరుగుతుంది. అలాగే ఆయన ఉపదేశాలు వినడం ద్వారా మనకి గైడెన్స్ వస్తుంది. అలాగే ఆయన ధర్మాన్ని మనం తెలుసుకోవడం ద్వారా, ఈ ధర్మం అన్న దానికి ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే మోరల్ డైరెక్టివ్స్ టువర్డ్స్ ప్యూరిటీ. ఇది అసలైంది. అంటే మనం జీవితంలో సరిగ్గా ఎలాగ బతకాలి అన్నది కమాండ్మెంట్స్ అంటే మనకి ఏం తెలుసు అండి? దేవుడు 10 ఆజ్ఞలే తెలుసు. ఇది ఇలా చేయి, అది అలా చేయకు, అంతవరకే తెలుసు. కానీ అది ఆ సెన్స్లో మనం చూడకూడదు. ఆత్మానుసారమైన ఒక సైంటిఫిక్ సెన్స్లో మనం చూడాలి. మనం ఇది చేసామంటే ఇది జరుగుతుంది. పాపానికి ప్రతిఫలం మరణం, అవిధేయతకి ప్రతిఫలం పాపం. ఇది చేస్తే ఇది జరిగింది కదా. దేవుడు రక్షణ కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఇది చేయి, నేను ఇది నీకు ఖచ్చితంగా ఇస్తాను. నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించు, నీ సోల్ నేను రిఫ్రెష్ చేస్తాను, నీ హృదయాన్ని నేను మళ్ళీ కడతాను, నీలో ఉన్న భయాన్ని తీసేస్తాను, నీకు నమ్మదగిన దేవుడి కింద నేను ఉంటాను, నీకు ఉపదేశిస్తాను, నీ మార్గం నీకు ఉపదేశిస్తాను, నీ కన్నులకు నేను వెలుగునిస్తాను. ఫ్యూచర్లో నువ్వు పడిపోకుండా నీకు మంచి మోరల్ వాల్యూస్, మోరల్ డైరెక్టివ్స్ నీకు నేర్పిస్తాను. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం. యెహోవా యందు ఆయన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. అంటే ఫియర్ ఆఫ్ గాడ్, ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఇది మనకి ఎండ్యూరెన్స్, క్లీన్నెస్ ఇన్ హిస్ ప్రెజెన్స్. మనకి ఫియర్ ఆఫ్ గాడ్ అంటే అది జస్ట్ ఒక టర్మ్ లాగా, ఒక చిన్న ఫ్రేజ్ లాగా ఉంటుంది. కానీ మనకి దేవుడి సన్నిధిలో మనం ఎప్పుడూ కూడా మామూలుగా ఉండలేం, భయపడతా ఉంటాం. అయితే ఈ భయపడతా ఉండే స్థితి ఎప్పుడూ నిలిచి ఉంటుంది. అది ఈ రోజు ఉండి రేపు పోయేది కాదు, కాసేపు ఉండి తర్వాత మానిపోయేది కాదు. అదేమి, ఆ భయం ఎప్పుడు నిలిచి ఉంటుంది. ఈ భయం ఎప్పుడు కూడా మన ఎలా ఉంచుతుంది? ప్యూర్గా ఉంచుతుంది, శుద్ధంగా ఉంచుతుంది. అంటే ఏంటి అర్థం? దేవుని యొక్క సన్నిధిని పొందుకొని ఆయన సన్నిధిలో మనం జీవిస్తున్నామంటే మనం ఫ్యూచర్లో కూడా తప్పు చేయమని అర్థం. అంటే మనము ఆశీర్వాదానికి సిద్ధపడ్డామని అర్థం. అనర్హులైన వారిని అర్హులుగా తీర్చడం ఇక్కడతో పూర్తవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా న్యాయ విధులు సత్యమైనది, అవి కేవలము న్యాయమైనవి. న్యాయ విధులు అన్న మాటకి ఇంగ్లీష్లో చూసినట్లయితే ద జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్ ఆర్ ప్యూర్ అని ఉంటుంది. ఎస్, ద జడ్జ్మెంట్స్ ఆఫ్ లార్డ్ ఆర్ ట్రూ అండ్ రైచియస్ ఆల్ టుగెదర్. ఇప్పుడు తీర్పు జరుగుతుంది. ఇందాక మనం ఏం చెప్పుకున్నామండి? ఐగుప్తీయుల్ని దేవుడు విడిపించాడంటే అవతల దేవుళ్ళ మీద తీర్పు తీరుస్తేనే అది జరిగింది. ఇప్పుడు మనకే కూడా ఈ రోజుల్లో మనకు ఉద్యోగాలు వచ్చి, మన వ్యాపారాల్లో స్థిరపడి, లేకపోతే మన ఆరోగ్యం స్వస్థపరచబడి మనం స్థిరమైన జీవితం ఉండాలంటే దేవుడు ఒక్కటేసారి పరిపూర్ణంగా
విడుదల కలుగు చేస్తాడు. ఆ విడుదల ఎలాగుంటుందంటే అదేదో మన జీవితంలో ఒక్కడిగా సైలెంట్గా సీక్రెట్గా వచ్చి మిమ్మల్ని బాగు చేసి వెళ్ళిపోవడం కాదు. మీ జీవితంలో దేవుడు పని చేస్తాడు. అనర్హులని అర్హులుగా తీరుస్తాడు. ఇంతకుముందు ఆ బాధ్యత మన మీద ఉండేది. క్రీస్తు రాకముందు ఏంటంటే మనమే అనర్హులు అన్న విషయం అనర్హులు అన్న విషయాన్ని మనం గ్రహించుకొని అర్హులుగా తీర్చబడే విధంగా మనం కష్టపడి ఆయన ఆజ్ఞలన్నింటినీ మనం గైకొని ఆయన శాసనాలన్నింటినీ మనం విని మనం నడవాల్సిన బాధ్యత మనది. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుడు తన కృపగల ఆత్మను మనకు అనుగ్రహించి వాటిలో నడిపిస్తున్నాడు. మన గతము గురించి మనకి పశ్చాత్తాపం కలిగి చేస్తాడు. మన ఫ్యూచర్ గురించి మనని ప్రిపేర్ చేస్తాడు. మనకి వాక్యం చదువుకోవడానికి, మీరు దేవుని యొక్క కృపగల ఆత్మను పొందుకోకుండా వాక్యం చదువుకున్నారనుకోండి, ఒక పేజీ చదవగానే మీకు నిద్ర వస్తుంది. రోజు గంటలు చదువుకుందాం అనుకుంటారు. రేపటి నుంచి రోజుకి 3 గంటల వాక్యం చదువుకుందాం అనుకుంటారు, అవ్వదు. లేకపోతే కనీసం 20 నిమిషాలన్నా ప్రార్థన చేద్దాం అనుకుంటారు, రాదు. 5 నిమిషాలు ప్రార్థన అయ్యేటప్పటికి మోకాళ్ళు నొప్పి వచ్చేస్తుంటాయి. కూర్చొని ప్రార్థన చేస్తే కులిపాట్లు వచ్చేస్తుంటాయి. ఇవన్నీ జరగకపోవడానికి గల కారణం ఏంటంటే కృపగల ఆత్మ మనలో లేకపోవడం వల్ల. ఈ కృపగల ఆత్మే మనని ఆ డిసిప్లిన్లోకి నడిపిస్తుంది, ఆయన సన్నిధిలోనికి మనకు నడిపిస్తుంది, ప్రత్యేకమైన గైడెన్స్ ఇస్తుంది, మన సోల్ని రిఫ్రెష్ చేస్తుంది, మన బలపరుస్తుంది. అప్పుడే మనము ఆ కృపలో పరిపూర్ణంగా నడవగలుగుతాం. ఇదే మాట మరి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, ఇదే చివరి రెఫరెన్స్ అండి, ఇక్కడతో ముగించేద్దాం. 36వ అధ్యాయం 26 నుంచి 30వ వచనం వరకు చూసినట్లయితే, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారికి గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకిచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. అన్యజనులలో కరువునుగా గూర్చిన నింద మీరిక నొందకుండునట్లు చెట్ల ఫలములను భూ పంటను నేను విస్తరింపచేసేదను. ఇది చూసినట్లయితే ఇక్కడ దేవుని యొక్క కృపను గురించి మరి స్పష్టంగా ఎండ్ టు ఎండ్ రాయబడింది. ఇక్కడ నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను. మిమ్మల్ని పొందుకోమంటలేదు, నూతన హృదయాన్ని మీరు పొందుకోండి, నూతన స్వభావాన్ని మీరు పొందుకోండి. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అంటే మీరు మారుమనసు మీరే పొందండి, మీ హృదయం కఠినమైంది, మీరు మాట విననొల్లని ప్రజలు, మీ మార్పుకి మీరే బాధ్యత అంటలేదండి ప్రభు. ఇక్కడ నేనే ఇస్తాను, నూతనమైన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ అందుంచి. ఇది మనం ఇంతసేపు ధ్యానించిన కృపగల ఆత్మ. ఇది మనం అనర్హులం, మనకు అర్హత లేకపోయినప్పటికీ కూడా మనం ప్రభు దగ్గరికి వచ్చాం కాబట్టి, ప్రభువును మన రక్షకుడిగా అంగీకరించాం కాబట్టి ప్రభు మనకి ఇచ్చే ఆత్మ. ఈ ఆత్మను మనం పొందుకుంటే, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించిన వారిని గాను, అంటే ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన శాసనాలను, ఆయన విధులను, ఆయన కట్టడలను అనుసరించే వారిగా మనని ఆత్మ నడిపిస్తుంది. నా కట్టడలను అనుసరించే వారు గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు, మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడనై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానిక అన్ని ఆశీర్వాదము అంటే ఏంటంటే జీవితంలో స్థిరపడమే. చాలామంది ఆశీర్వాదము అంటే ఏంటంటే ఈ జీవితంలో కష్టాలు తప్పవు. మనకి సంతోషం ఎప్పుడు వస్తుందంటే, మనకు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే అది ఎప్పుడో మనకు తెలియదు. దేవుడు రెండో రాకడికి ముడి పెడతారు కొంతమంది. ఈ జీవితంలో కష్టాలు తప్పవంటారు. మీ బాధ్యత అలా ఏదన్నా ఉన్నదంటే పశ్చాత్తాపం పడ్డం, దేవుడి నిమిత్తం
నమ్మకంగా జీవించటం, అంతే. ఈ లోకంలో ఆశీర్వాదం ఉండదంటారు. మనం గట్టిగా అడిగామనుకోండి, అయితే మనం చచ్చాకంటారు, లేకపోతే ఆయన వచ్చాకంటారు. అంతే తప్పించి బతికున్నప్పుడు మాత్రం ఆశీర్వాదం లేదని చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు అలాగంటలేదు. ఇవన్నీ ఎప్పుడైతే మనం ఆయన ఆత్మను పొందుకొని ఆయన సన్నిధిలో నివసించి ఆయన యందు భయభక్తులు కలిగి నడుస్తామో అప్పుడు మన కరెక్షన్ ఫుల్ఫిల్ అవుతుంది, మనం అర్హులుగా తీర్చబడతాం. మన శ్రమ తీసివేయబడుతుంది. మన పాపానికి మనకు కలిగింది శ్రమ. ఆ శ్రమే మనకు మరణాన్ని కలుగు చేస్తుంది. అంటే పాపం వల్ల వచ్చే ఫలాన్ని మనకు కలుగు చేస్తుంది. మన పాపము మన శాపము దేవుడు తీసేసిన తర్వాత మనం చనిపోకుండా జీవించాలి. అంటే అట్లీస్ట్ సంతోషంగా జీవించాలి. ఆ సంతోషంగా జీవించేది కూడా మన బాధ్యత కాదు. ఇప్పుడు మన బాధ్యత ఏంటంటే ఆయన ఆత్మని పొందుకోవడమే మన బాధ్యత. ఆ ఆత్మను పొందుకుంటే ఆ ఆత్మ మనకి పశ్చాత్తాపంలో నడిపిస్తుంది, వాక్యం చదవడంలో నడిపిస్తుంది, దేవుని స్వరము వినడంలో నడిపిస్తుంది, ఆయన ఆశీర్వాదాన్ని పరిపూర్ణంగా పొందుకోవడంలో నడిపిస్తుంది. అక్కడతో మనం ఆశీర్వాదంలో మనం ఉంటాం. అయితే చివరిగా ఒక 2 నిమిషాల్లో ముగించేసుకుందామండి. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు మేము చేద్దాం అనుకున్నది ఏంటంటే, ఈ మీటింగ్ చెప్పేసి వెళ్ళిపోతే మా పని అయిపోయినట్టు కాదు. కానీ ఆ గ్రూప్ క్రియేట్ చేయడానికి మీకు లింక్ ఇచ్చాం. ఆ లింక్ ఇంకా ఎవరో 2-3 ఫిల్ చేశారు తప్ప ఎవరో ఫిల్ చేయలేదు. ఒకసారి ఆ గ్రూప్ ఓపెన్ చేసి చూడండి. ఆ గ్రూప్లో ఒక లింక్ పోస్ట్ చేయబడింది. ఆ లింక్లో ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిల్ చేస్తే మీ డీటెయిల్స్ మా దగ్గరికి వస్తాయి. ఈ మీటింగ్ పెట్టడానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇదంతా ఇప్పుడు దాకా నేను చెప్పింది సగమే. నేను యాక్చువల్గా పొద్దున్న మన మీటింగ్ టైం ప్రకారం 10 గంటలకు స్టార్ట్ అయితే 10:30కి మెసేజ్ స్టార్ట్ అయితే 10:30 నుంచి సాయంత్రం 4 గంటల దాకా ప్లాన్ చేసుకున్నది. మనం చాలా కట్ షార్ట్గా నేను మీకు ముఖ్యమైన విషయాలు, అతి ముఖ్యమైనవి సగం మాత్రమే మీకు చెప్పాను. మనం ఆత్మ వరకు వచ్చి ఇంకా ఆ ఆత్మని ఎలా పొందుకోవాలో మనం తెలుసుకోలేదు. ఇప్పుడు నేను దాన్ని ఎత్తుకున్నాను అనుకోండి, మళ్ళీ ఇంకో గంటన్నర సమయం అయిపోద్ది. కాబట్టి ఏంటంటే ఇక్కడతో మనం ముగిందాం. కానీ నా ఇదేంటంటే, ఏదో చెప్పేసి చేతులు దులిపేసుకున్నట్టుగా కాకుండా మీరు మాతో అసోసియేట్ అయి ఉంటే, ఎవరైతే మరి నిజంగా జీవితంలో విడుదల కావాలని ఆశపడుతున్నారో, దేవుడు ఆశీర్వాదంలో ఉండాలని ఆశపడుతున్నారో, ఆయన స్వరం విని ఆయనతో నడిపింపబడి మరి ఆ ప్యూరిఫికేషన్ పార్ట్ పూర్తయి నిజమైన ఆశీర్వాదంలో నడాలనుకుంటున్నారో వాళ్ళని మాతో అసోసియేట్ అయి ఉండడానికి, అంటే మేము ఆశీర్వాదంలో నడిపించడానికి కాదు, మేము కృపకు అప్పచెప్తాం మిమ్మల్ని. ఆ కృప మిమ్మల్ని నడిపించుకుంటుంది. అర్థమైందండి? అందరూ చాలామంది చెప్తారు రక్షణలోకి నడిపించామంటారు. ఎవరిని నడిపించడం ఎవడి వల్ల కాదు. ఎవడో నడిపిస్తేనో ఎవడో రక్షింపబడదు. ఆయన కృపగల ఆత్మే ఒకరిని రక్షిస్తుంది. మేము చేసేది ఏంటంటే, మా లైఫ్లో మేము చూసిన డిసిప్లిన్ని, మా లైఫ్లో మేము అడాప్ట్ చేసుకున్న ఇంపార్టెంట్ కీ హ్యాబిట్స్ ద్వారా మీకు మాతో అసోసియేట్ అయితే వాటిలో మిమ్మల్ని మాతో పాటు నడవగలిగితే మీరు కూడా సేమ్ గ్రేస్ని, సేమ్ కృపను మీ జీవితంలో చూడగలిగితే ఆ కృపే మిమ్మల్ని పరిపూర్ణులుగా తీర్చి మీకు మరి మంచి ఆశీర్వాదంలోనికి నడిపిస్తుందని మేము ఆశిస్తున్నాం. మరి దీని గురించి మేము ఫర్దర్గా ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ కమ్యూనికేట్ చేస్తాం మీకు. మేమైతే మరి ఒక 6 months పాటు మాతో పాటు కలిసి ఉండడానికి మీ అందరికీ కూడా ఒక ఆహ్వానాన్ని ఇస్తున్నాం. ఒక 6 months పాటు. ఈ 6 months ఏం చేస్తామంటే, బైబిల్లో చాలా రకాల ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇందాక హేమ చెప్పినట్టుగా పంట తినివేయి పురుగులు మేము గద్దిస్తానని చెప్పేసి అన్నాడు దేవుడు. ఎప్పుడు గద్దిస్తానన్నాడు? దాని ముందు వాక్యం ఏమైనా ఉంటుంది అంటే, నువ్వు 10వ భాగం ఇస్తే పంట తినేసే పురుగు నేను గద్దిస్తానన్నాడు. టైం ఈజ్ మనీ. నీ దగ్గర డబ్బులు లేవనుకోండి, డబ్బులు ఇచ్చి చేతులు దులిపేసుకోవడం చాలా సులువు. సమయాన్ని ఇవ్వడం దానికన్నా 10 ఇంతలు కష్టం. డబ్బులు ఇవ్వడం చాలా సులువు అండి. డబ్బులు ఉన్నవాడు అలాగైతే ₹1,00,00,000 ఉన్నవాడు ₹1,00,00,000 ఇచ్చేసాడు అనుకోండి, ఆడికి పంట తినే పురుగు దేవుడు గద్దించేస్తాడా? గద్దించడు. అలాగా దానికన్నా విలువైంది సమయం. కాబట్టి ఏంటంటే, మనం అసోసియేట్ అయ్యి ఏంటంటే రోజు మనము ప్రార్థన చేసుకోవడం, వాక్యం చదువుకోవడం, తర్వాత ఏంటంటే ఒకరికొకడు కొలాబరేట్ చేసుకోవడం. మనకి ముఖ్యమైన కీ థింగ్, మన క్రిస్టియానిటీలో మిస్ అయ్యే థింగ్ ఇంకొకటి ఏదైనా ఉన్నదంటే
కొలాబరేషన్. దేవుడు ఎప్పుడు కూడా మనం పరలోక రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఆయనను పోలి నడుచుకోమన్నాడు. ఆయన ఏం చేశాడు? ఇతరుల పాపాలను మోసాడు, ఇతరుల భారాన్ని మోసాడు. మనం మాత్రం ఏం చేస్తాం? మన భారమే చాలా ఎక్కువ అనుకుంటాం, మన జీవితమే మనం చాలు అనుకుంటాం, ఇతరుల భారాన్ని మనం మొయ్యం. మన భారాన్ని పక్కన పెట్టి ఇతరుల భారాన్ని మనం ఎప్పుడైతే మోస్తామో అప్పుడు మన జీవితంలో బ్రేక్ త్రూ చాలా సులువుగా వస్తుంది. మీకు ఒక 3-4 సంవత్సరాల తర్వాత రావాల్సిన ఉద్యోగం 1 సంవత్సరంలోనే రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పులిపెట్టిని లిఫ్ట్ చేయమన్నాను అనుకోండి, ఈ బ్రదర్ ఒక్కరిని పిలిచి కొంత కష్టం, ఇద్దరిని పిలిచి లిఫ్ట్ చేయమన్నాను అనుకోండి కొంచెం సులువు. 10 మంది వచ్చారనుకోండి, ఒక చేయి కాదు 2 ఏళ్ళు, ఒక్కొక్కరు 2 ఏళ్ళు పెట్టినా కూడా ఈ పులిపిట్లు వేసిపోద్ది. అలాగే మీ ఒక్కరి జీవితంలో బ్రేక్ త్రూ, మీ ఒక్కరికి వచ్చే ఉద్యోగం మీ ఒక్కరి భారం కాదు, మనతో అసోసియేట్ వాళ్ళు ప్రతి భారం వాళ్ళ భారం అనుకోండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీరు చేయాల్సిన ప్రార్థన 10 మంది చేశారు అనుకోండి, ఆ 2 సంవత్సరాల టైము కూడా మరి 10 టైమ్స్ కిందకి తగ్గిపోద్ది కదా. సో అలాగా దేవుడు మనకి ఎందుకు సహోదరులు భారాన్ని పంచుకోమన్నాడంటే ఆయన కార్యాలు త్వరగా చేయడానికి, ఆయనకి మహిమకరంగా జీవించడానికి, ఆయన నామంలో మనము కలవడానికి, ఏకీభవించడానికి. సో అలాగేంటంటే మీరు 133వ కీర్తన చూసినట్లయితే సహోదరులు ఏకీభవించడం గురించి ఉంటుంది. సహోదరులు అందరూ ఐక్యమైతేనంట అభిషేకం పెరుగుతుందండి, అంటే మనకు సామర్థ్యం పెరుగుతుంది, బరువేమో సులువైపోతుంది. మనం అందరూ కలిసి ఒక బరువు మోసామనుకోండి, బరువు తేలికైపోద్ది, సామర్థ్యం ఏమో పెరిగిపోతుంది. అప్పుడు కార్యం ఎలా జరుగుతుంది? మహాద్భుతంగా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఎవరి మాట కాళ్ళు చెదిరిపోయి ఎవరి పోరాటం వాళ్ళు, ఈరోజు 5 గంటలు లేచి చదువుతాను, ఈరోజు రాత్రి 12 గంటల దాకా చదువుతాను, రేపటి నుంచి కనపడ్డ ప్రతి పోస్టు అప్లై చేస్తాను, ప్రతి ఎగ్జాము రాస్తాను, ఇలాంటి డిటర్మినేషన్స్ పెట్టుకోకుండా, ఇవన్నీ కూడా ఇందాక మనం చూసారా వైలెంట్ పీపుల్, లేకపోతే బలాత్కారులు, అంటే వాళ్ళ బలాన్ని నమ్ముకునే వాళ్ళు దేవుడి దృష్టిలో బలాత్కారులు. బలాత్కారులు అంటే ఈ లోకంలో మనం ఏమనుకుంటాం? ఎవడ మీద పడి కొట్టేవాడినో లేకపోతే పోరాడేవాడినో బలాత్కారం అనుకుంటాం. ఇందాక మనం యథార్థత మీనింగ్ చూసినట్టు ఉంటుంది. ట్రూత్ అంటే ఏంటి? స్పిరిట్ ఈస్ ట్రూత్ బిబ్లికల్గా. అలాగే ఇక్కడ కూడా బలాత్కారం అంటే ఇంకొకటి మీద పడడం బలాత్కారం కాదు. బలాత్కారం అంటే దేవుడు ఏర్పరిచిన మార్గంలో నడకుండా మనంతట మనం ప్రొసీజర్స్ని చేతిలోకి తీసుకోవడం, మనంతట మనం దేనైనా తీసుకొని మనం ముందుకెళ్ళడం, మనం ఫోర్స్ చేయడం బలాత్కారం అవుతుంది. కాబట్టి అలాంటి బలాత్కారం మనకి పనిచేయదు. అందుకనే దేవుడు మనకి ఎప్పుడు కూడా కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఎవరికి కూడా ఎక్కువ ఇవ్వలేదు. మనం కృపలో నడిచే వాళ్ళం, మనం అనర్హులని అర్హులుగా తీర్చాడు దేవుడు. మనము కూడా దేవుడు మనకి ఎలాగైతే కృపనిచ్చాడో మనము కూడా అనేకుల్ని ఆ కృపలోకి నడిపించే వరంగా ఉంటాం. అప్పుడే ఆ కృప మన జీవితంలో కూడా పనిచేస్తుంది. ఇలాగేంటంటే క్రీస్తును పోలి నడవడం అనేది మామూలు విషయం కాదు, అదొక పెద్ద స్టడీ. ఈరోజు ఇప్పుడు నేను మీరు వెళ్ళిపోయేలోపు నేర్పించేసి పంపించేయలేను. అలాగే పరిశుద్ధాత్మను పొందుకోవడం, దేవుని స్వరం వినడం, ఇవన్నీ కూడా ఈరోజు నేను మీకు ఒక అరగంటలోనో పావుగంటలోనో చెప్పేసి నడిపించేసి మిమ్మల్ని బయటికి పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళగా పంపించేయలేను నేను. ఇవన్నీ కూడా అదొక జర్నీ. సో ఏంటంటే మీరందరూ ఆ జర్నీలో పార్ట్ కావాలనుకుంటే మీరు మాతో అసోసియేట్ అయితే మేము ఒక సెంటర్ ఓపెన్ చేసాం. ఆ సెంటర్లో మీరందరూ రోజు వచ్చినట్టయితే ఒక కపుల్ ఆఫ్ అవర్స్ అట్లీస్ట్ రోజు మనము గ్యాదర్ అయ్యి మన విషయాల గురించి మనం ప్రార్థన చేసుకొని, ఆ విషయాల్లో మన మైండ్ సెట్ ఎలాగ ఉండాలా, మనం ఎలాంటి ఆపర్చునిటీస్ పర్సూ చేయాలా, ఎలాంటి ఆపర్చునిటీస్ మనవి కాదు, ఎలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ మనం ఒక స్ట్రాటజిక్గా మనము మనకిచ్చిన ఆశీర్వాదంలోనికి, మన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ప్రయత్నం చేయాలని నా ఉద్దేశం. సో అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టండి. గ్రూప్లో మెసేజ్ పెడితే వాళ్ళందరికీ కాల్ చేసి మేము పిలుస్తాం ఆ సెంటర్కి. మోస్ట్ ప్రాబబ్లీ మండే కానీ ట్యూస్డే కానీ మనకి మీటింగ్ ఉంటుంది. మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి మేము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము ఇది మీటింగ్ స్టార్ట్ చేస్తాం. సో ఏంటంటే మేము ఏదో జాబ్స్ ఇస్తామనో లేకపోతే మీరు రెడీ అయితే, అంటే మా దగ్గర జాబ్ చేయడానికి మీకు ఆ స్కిల్ ఉంటే ఇస్తాం. కానీ అందరూ సాఫ్ట్వేర్ అవ్వాలని ఏమీ రూల్ లేదు కదా. ఎవరికి స్కిల్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి, మా ఉద్దేశం అయితే మెకానికల్కి వెళ్ళేవాళ్ళు మెకానికల్, సివిల్కి వెళ్ళేవాళ్ళు సివిల్, ఎలక్ట్రికల్కి వెళ్ళేవాళ్ళు, ఎవరు ఏ ఉద్యోగం అయితే, టీచింగ్కి వెళ్ళేవాళ్ళు టీచింగ్, మెడిసిన్లో లేకపోతే నర్సింగ్కి వెళ్ళేవాళ్ళు నర్సింగ్, ఎవరికి ఏది సూటబుల్లో అది ఎలాగ పర్సూ చేయాలి, ఆ విషయంలో ఎలా ప్రార్థన చేయాలి,
ఆ విషయంలో వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకోవడం కాదు, వాళ్ళ గురించి అందరూ ప్రార్థన చేస్తారు, ప్రతి ఒక్కరి గురించి. సో మీ బ్రేక్ త్రూ మీ బాధ్యత కాదు, మన బాధ్యత. మన బాధ్యత మనది కాదు. పరలోక రాజ్య విస్తరణ భారము ఎవరి మీద ఉందని ఉంటుందండి వాక్యంలో? ఆయన భుజముల మీద ఉంచబడినని ఉంటుంది. మన విస్తరణ భారము ఆయన భుజాల మీద ఉంచిందంట. మన భుజాలను వేసుకున్నాం అనుకోండి, మనం కుంగిపోతాం. కాబట్టి ఏంటంటే ఆయన కిందకి వెళ్తే మన భారం ఆయన ఎత్తుకుంటాడు. కాబట్టి ఏంటంటే మనందరూ ఏకీభవించి మనందరూ ఒక చోట కూడి ఆయన కిందకి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఏమండి? చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రభా స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, దయగల దేవ, కృపగల